సో విల్ స్టార్ట్ టుడే. ఈరోజు భగవత్ భగవద్గీత సెషన్ ఏంటంటే, మామూలుగా మనం ఎంతవరకు చూసామంటే ఆ, కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ధృతరాష్ట్ర అడుగుతాడు సంజయ్ని ఏమవుతుంది అనేసి. సో సంజయ్ స్టార్ట్ టెల్లింగ్ అనమాట. అక్కడ నుంచి దుర్యోధనుడు వెళ్ళేసి ద్రోణాచార్యుని దగ్గర హీ విల్ కంప్లైంట్ అబౌట్, అంటే వాళ్ళు నువ్వు పాండవులకు ట్రైన్ చేసావు, వాళ్ళు ఇప్పుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నారు అనే రకంగా మాట్లాడుతూ, ఇంకా ప్లస్ ఒక రకమైన అనాలిసిస్ చేస్తాడు. వాళ్ళ సైడ్ ఎంతమంది ఉన్నారు, మన సైడ్ ఎంతమంది ఉన్నారు అనేసి. సో ఒక కంక్లూజన్కి వస్తాడు, మన సైడే పవర్ఫుల్ ఉన్నాం అనేసి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దాని తర్వాత దెన్ ఇప్పుడు సంజయుడికి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, వ్యాస భగవానుడు హీ గేవ్ ద పవర్. అంటే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఏమేం జరుగుతుందో చూసి ధృతరాష్ట్రం చెప్పడానికి తనకి దూరదర్శన శక్తి ఇచ్చారనమాట. సో అప్పుడు సంజయుడు ఇక్కడ దుర్యోధను గురించి చెప్పిన తర్వాత ఇంకా దాని తర్వాత ఏమైంది. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి చాప్టర్ అంతా ఇంకా మేబీ ఇప్పుడు మామూలుగా అంత మెసేజ్ ఓరియంటెడ్ ఏం లేదు. జస్ట్ ఒక బేసికల్లీ మనం ఈ చాప్టర్ నుంచి మంచి మెసేజ్ తీసుకోవాలంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి శ్లోక కూడా అంత మనకి పర్సనల్ మెసేజ్ ఇచ్చే లెవెల్లో లేదనమాట. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేటివ్ అనమాట. అంటే వాళ్ళ మనస్థితి ఎలా ఉంది, అర్జున్ మనస్థితి ఎలా ఉంది, అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఇంకా అక్కడ జరిగిన సన్నివేశాలను చెప్పే విధంగా ఉన్నాయి. సో మనం ప్రతి శ్లోకం గురించి వెళ్ళాం. ఒక మనకి ఫ్లో మంచిగా రావాలంటే విల్ డిస్కస్ లైక్ దట్ ఓన్లీ స్ట్రైట్. అంటే మామూలుగా ఒక ఒక క్లాస్ లాగా చెప్పుకుందాం, ఇన్స్టెడ్ ఆఫ్ శ్లోక బై శ్లోక వెళ్ళకంటే. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకా దుర్యోధనుడు చెప్తున్నాడు. దుర్యోధన చెప్పిన తర్వాత దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఉద్దేశించి చెప్తాడు, మన సైడ్ భీష్మ పితామహ ఉన్నాడు, మన సైడ్ చాలా పవర్ఫుల్ ఉంది, మనమే గెలుస్తాము అనే విధంగా చెప్తున్నాడు అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు హీఈస్ నాట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్టర్ నా కృష్ణ ఇస్ దేర్, అటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు అనే ఫ్యాక్టర్ని తను కన్సిడర్ చేయట్లేదు. సో అది మామూలుగా ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే భీష్ముడు, ద్రోణుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళేసి తను మాట్లాడుతున్నాడు. సో అది చెప్తూ భీష్ముని కొంచెం ప్రైజ్ చేశాడు అనమాట. భీష్మ పితామహ ఉన్నాడు మనకు, హీఈస్ ద వెల్ ప్రొటెక్టర్, హీఈస్ ద అంటే తను ఇప్పుడున్న యోధులలో అందరికంటే శ్రేష్ఠుడైన యోధుడు, మనం తన రక్షణలో మనం చాలా సురక్షితంగా ఉంటామనేసి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత దానికి రెస్పాండ్గా భీష్మదేవుడు దెన్ కురుస్ గ్రాండ్ ఫాదర్ భీష్మ అంటాడు అనమాట. సో తను ఏం చేస్తాడంటే జస్ట్ తన శంఖాన్ని తీసుకొని గట్టిగా పూరిస్తాడు. దానికి మన ఆచార్యులు 2 రీజన్స్ చెప్పారు. యాక్చువల్లీ కృష్ణ శ్రీమద్ భాగవతంలో వస్తుందన్నమాట 12 మహాజన్స్ అనేసి. అంటే 12 మంది మహాజనులు అనేసి. మహాజనులు అంటే ధర్మం అంటే ఏంటి అని పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళలో మామూలుగా రఫ్గా నాకు ఆన్ ద టాప్ ఆఫ్ మై మైండ్ అంటే యమధర్మరాజు, భీష్ముడు, ధర్మరాజు, జనక మహారాజు, అటువంటి అంటే హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్లో వాళ్ళకి ధర్మం అంటే పూర్తిగా అవగాహన ఉంది అనమాట. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. సో అది అంటే భీష్ముడు అంత స్పిరిచువల్లీ ఈజ్ ఏ వెరీ ఎలివేటెడ్ పర్సనాలిటీ. దుర్యోధనుడికి తెలియకపోవచ్చు కృష్ణుడు యొక్క పొజిషన్ ఏంటో, బట్ భీష్ముడికి మాత్రం బాగా తెలుసు. బికాస్ భీష్మ ఈజ్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ. అందుకే భీష్మ స్తుతి చేస్తాడు. తను అంపశయం మీద పడుకొని కూడా కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయిన తర్వాత చనిపోయే ముందు కూడా కృష్ణుని గురించి స్తుతి చేస్తాడు. అదే మనకి ఇది విష్ణు సహస్రనామం కిందకి వచ్చింది. సో అంతటి భక్తుడు అనమాట. కృష్ణుని పవర్ ఏంటో తెలుసు. అంటే కృష్ణ అంటే ఎవరు యాక్చువల్లీ అనేది తెలుసు అనమాట. మామూలు కృష్ణ అంటే ఏదో
మామూలు వ్యక్తి కాదు, మామూలు క్షత్రియుడు కాదు అనేసి తెలుసు. ఈజ్ తను స్వయం భగవంతుడు అనేసి తెలుసు. సో అందుకనేసి బట్ అట్ ద సేమ్ టైం తను దుర్యోధన వైపుగా వెళ్ళి దుర్యోధన తరపున ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా దుర్యోధనుడు ఈజ్ ద రిప్రజెంటింగ్ కింగ్, అంటే ధృతరాష్ట్రుని కి ఒక ప్రతినిధిగా ఉన్నాడు అనమాట, అంటే కింగ్గా ఉన్నాడు అనమాట. అంటే రైట్ నౌ బ్యాటిల్ ఫీల్డ్లో కింగ్ ఎవరంటే దుర్యోధనుడు. సో ఆ రాజు తనను పొగుడుతున్నాడు, తన మీద నమ్మకాన్ని నమ్మకం పెట్టుకునేసి చెప్తున్నాడు. సో తనకి అంటే ఆ దుర్యోధనకి సంతోషాన్ని ఇవ్వడం కోసం, ఎందుకంటే దుర్యోధనకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందన్నమాట. సో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ నుంచి తీసేయడానికి భీష్మ పితామహుడు గట్టిగా శంఖాన్ని పూరిస్తాడు. సో ఆ గట్టిగా శంఖాన్ని పూరించిన తర్వాత ఏమవుతుంది, సో అది చూసేసి మామూలుగా దుర్యోధన కొంచెం భయం అనేది పోతుంది అనేసి భీష్మ పితామహుని యొక్క ఉద్దేశం అనమాట. సో దాని తర్వాత ఈ సైడ్ శంఖం పూరిస్తే మామూలుగా ఒక వార్ కల్చర్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అతిరథులు మహారథులు అనేసి. సో రతి అంటే ఒక చారెట్ మీద ఉండేతను అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సమౌజ్యులతో పోరాడతారు, సమౌజ్యులతో పోరాడతారు. అదే ధర్మయుద్ధం అంటే. ఇంకా నెక్స్ట్ ఏది మామూలుగా ఛాలెంజ్ చేసి, అంటే ఇంటిమేట్ చేసి, అంటే వాళ్ళకు నేను నీతో పోరాడడానికి వస్తున్నాను అని చెప్పి మరి కాన్షియస్గా ఉన్నారు అంటేనే వాళ్ళతో యుద్ధానికి వెళ్తారు. అవతల వ్యక్తి ఏంటి యాబ్సెంట్ మైండెడ్గా ఉన్నా, లేకపోతే ఏదో వేరే ధ్యాసలో ఉన్నా కానీ వాళ్ళ మీదకి అటాక్ చేయకూడదు, అంటే వాళ్ళ మీద యుద్ధం చేయరు. ఇంకా అది కాకుండా అవతల వ్యక్తి అలసిపోయినా కానీ, అంటే ఇంకా అవతల వ్యక్తి సమూజీ కాకపోయినా కానీ మామూలుగా ఫైట్ చేయరు. ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి ఒక ధ్వజం ఉంటుంది, అంటే రథం మీద ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో ఆ ఫ్లాగ్ని పట్టేసి ఇతను ఎవరు అనేసి అందరికి తెలుస్తుంది అనమాట. అదొక కోడింగ్ లాంటిది అనమాట. సో ఆ ధ్వజం అంటే ఇప్పుడు భీష్మ పితామహుని ధ్వజం మీద ఏముంటుంది, తాటి చెట్టు ఉంటుంది. ఇంకా అర్జునుని ధ్వజం మీద హనుమంతుడు ఉంటాడు. సో అలా అటువంటి డిఫరెంట్ ధ్వజాలను చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎవరు వస్తున్నారు ఇటు సైడు అనేసి అర్థమైపోతుంది. అతను ఎవరు అంత దానికి ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, అతను ఎవరు, మహారథియా అతిరథియా, ఇంకా ఎవరు అతను అనేసి. సో దానికి తనకు అగనెస్ట్గా ఎవరిని పంపించాలనేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఆ రకంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే శంఖాలు కూడా వాళ్ళు మామూలుగా కంటికి కనపడకపోయినా వాళ్ళ శంఖాన్ని పట్టేసి ఎవరనేసి చెప్తారనమాట. సో ఇప్పుడు భీష్మ పితామహుడు శంఖాన్ని పూరిస్తే ఆ శంఖాన్ని శబ్దం ఒక రకంగా ఉంటుంది. సో ఆ శంఖాన్ని శబ్దాన్ని పట్టేసి వాళ్ళు దే కెన్ ఐడెంటిఫై, అంటే భీష్మ పితామహుడు ఎవరికో ఛాలెంజ్ చేస్తున్నాడు సో అండ్ సో అనేసి. సో అలా భీష్మ పితామహుడు తను శంఖాన్ని పూరించిన తర్వాత సో తనకు రెస్పాన్స్గా మామూలుగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా మామూలుగా డ్రమ్స్ కానీ, అంటే మామూలుగా యుద్ధాల్లో వాడతారు కదా డ్రమ్స్ కానీ, సో ఇంకా కెటిల్స్, ఇంకా మామూలుగా వేరే శంఖాలు, అవన్నీ కూడా దే స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. సో అది ఒక రకమైన ఒక ఎంతూజియాస్టిక్ మూడ్లోకి తీసుకురావడానికి అవన్నీ యూజ్ చేస్తారు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసే కంటే ముందే. చేసిన తర్వాత తనకు రెస్పాండ్గా కృష్ణుడు అర్జునుడు కూడా వాళ్ళ శంఖాలను పూరిస్తారు. సో వాళ్ళకి మామూలుగా వేదిక్ కల్చర్లో ఏంటంటే ప్రతిదానికి ఒక పర్సానిఫికేషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక మనని ఇప్పుడు చూస్తే మనం మామూలుగా వెస్ట్రన్ సైడ్ అంటే ఫారెస్ట్ అంటారు, కానీ మన సైడ్ ఏమంటే వనదేవత అంటారు. అంటే ఎందుకంటే వనానికి కూడా ఒక పర్సానిఫికేషన్ యాడ్ చేసేసి ఒక పేరు పెట్టేసి ఒక పర్సన్గా మనం ఆరాధిస్తాం. పామును కూడా నాగదేవత, అట్లా ఒక కల్చర్ ఉందన్నమాట. సో అందుకే స్పిరిచువల్ వరల్డ్లో మామూలుగా శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్సనాలిటీ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. నీళ్ళు
గంగాదేవి, యమునాదేవి, నదులని మనకు అట్లా పర్సానిఫికేషన్ అంటాం. సో ఇంకా శక్తి దుర్గాదేవి అంటాం. అట్లా ప్రతి ప్రతి శక్తికి ఒక శక్తిమాన్ అంటే ఆ శక్తి వెనకాల ఒక పర్సన్ ఉంటాడనమాట. సో అలాగే ఈ శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు మామూలుగా అందరికీ ఉండవో తెలీదు గానీ, ఇక్కడైతే మామూలుగా 5 పాండవులకు ఉన్న శంఖాలకు పేర్లున్నాయి. సో వాళ్ళు ఇక్కడ చెప్పారనమాట. కృష్ణునిదేమో పాంచజన్యము, అర్జునుదేమో దేవదత్తం అనుకుంటా. సో ఆ దివ్య శంఖాలను పూరిస్తారు. పూరించిన తర్వాత సో అర్జును వాళ్ళతో పాటు మిగతా పాండవులు అనంత విజయ అని ఒక సో ఆ కాన్షియల్స్ అన్ని పూరిస్తారు. ఒక్క నిమిషం మీకు ఆ కాన్షియల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, కృష్ణునిదేమో పాంచజన్య శంఖము, అండ్ ధనంజయ అర్జునునిదేమో దేవదత్త అనే శంఖం పేరు, భీమునిదేమో పౌండ్ర, యుధిష్ఠిర అంటే ధర్మరాజుదేమో అనంత విజయ, నకులదేమో సుఘోష, సహదేవునేమో మణిపుష్పక. సో ఈ శంఖాలను పూరిస్తారు వాళ్ళు. అది భగవద్గీతలో ఇచ్చిన లిస్ట్ ప్రకారం. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సో మామూలుగా మనకు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళా వ్యాసదేవుడు రాశాడనమాట. ఎందుకంటే ఈ భగవద్గీత అంటే కమ్స్ ఇన్ శ్రీమద్ భాగవతం రాసింది వ్యాసదేవుడు కదా. సో వ్యాసదేవుడు నరేట్ చేస్తున్నాడు మొత్తం. సో ఈ శబ్దం విన్నప్పుడు వీళ్ళంటే పాండవులే కాదు, పాండవుల సైడ్ ఉన్న ఆర్మీ అంతా, అంటే పాండవుల సైడ్ ఉన్న యోధులంతా కూడా శంఖాలను పూరిస్తారు. శంఖాలను కానీ వాళ్ళ చేతిలో ఏవేవి ఉన్నాయో వాళ్ళు ఇన్ రెస్పాన్స్ టు భీష్మాస్ కాన్షియల్ అవి పూరించడంతో ఒక కైండ్ ఆఫ్ ఒక టమల్చియస్ నాయిస్, అంటే ఒక రణగుణ ధ్వనులు అంటారు అని, అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ దుర్యోధన వాజ్ ఫీలింగ్ లిటిల్ బిట్ ఇన్సెక్యూర్. ఎందుకంటే అంత ఎక్స్పర్ట్ మిలిటరీ ఫార్మేషన్ చూసిన తర్వాత, ఈ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత, మామూలుగా ఒక లిస్ట్ ఉంది చూపిస్తాను మీకు తర్వాత. క్యాల్కులేట్ చేసుకుంటే వీళ్ళ సైడు 11 అక్షౌహిణుల ఆర్మీ ఉంది కదా ఆల్రెడీ, కానీ వాళ్ళ సైడ్ 7 అక్షౌహిణీస్ ఆర్మీ ఉంది. సో ఆర్మీ పరంగా వీళ్ళు కౌరవులు పెద్దగా ఉన్నారు, కానీ యోధుల పరంగా అంటే మిలిటరీ జనరల్స్ వాళ్ళ పరంగా అయితే పాండవులు చాలా పవర్ఫుల్గా ఉన్నారనమాట. సో అందుకనేసి ఈ దుర్యోధనుడు క్యాల్కులేట్ చేయడం, అవన్నీ ఇన్సెక్యూర్ ఫీల్ కావడం అవన్నీ జరుగుతుంది. సో తన్ను పోగొట్టడానికి భీష్మదేవుడు అంటే తను శంఖం పూరించేసి తను ఉత్సాహపడడానికి ట్రై చేశాడు. కానీ మళ్ళీ ఈ శంఖాన్ని పూరించడం వల్ల అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్కి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుని యొక్క కుమారులందరూ దే ఫెల్ట్ ఇన్సెక్యూర్ మోర్, అంటే ఒక రకమైన భయానికి లోనయ్యారనమాట. సో ఆ విధంగా అంటే ఒక రకమైన ఇండికేషన్ అనమాట. సో మామూలుగా మనకు ఆ కాలంలో కాదు, ఇప్పుడు కూడా కొంచెంమంది ఇప్పుడు మామూలుగా ప్యూర్ గుడ్నెస్లో ఉండేవాళ్ళు దే కెన్ ఐడెంటిఫై అనమాట శకునాలని. దే కెన్ ఫీల్ ఇప్పుడు ఏదైనా మంచి జరిగిపోతుందంటే, ఏదైనా చెడు జరిగిపోతుందంటే వాళ్ళకు ఒక రకమైన ఇండికేషన్ వస్తుంది. అదే ఒక సిక్స్త్ సెన్స్ లాగా అనుకోండి. సో అలా వచ్చిన అవన్నీ కూడా డిస్క్రైబ్ చేస్తున్నారు. అది కాక సంజయుడు ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ వ్యాసదేవ. సో ఈజ్ ఎ ప్యూర్ డివోటీ. సో తను కూడా ప్రిడిక్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే వీళ్ళు మామూలుగా భీష్మదేవుడు శంఖాన్ని పూరించాడు కదండి. పూరించిన తర్వాత అర్జునుడు వాళ్ళ దివ్య శంఖాలని పూరించారని చెప్తాడు. సో దివ్యం అంటే దానికి అంటే ఇది నశించిపోనేది అనమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎటర్నల్ లాంటిది, అంటే ట్రాన్సెండెంటల్. సో అదొక ఇండికేషన్ అనమాట. ఎందుకంటే
ఇప్పుడు మామూలుగా చెప్పింది సంజయుడు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ కదా! అంటే సో, తను ప్రిడిక్ట్ చేస్తాడనమాట. అంటే ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తాడు. సో, దాని తర్వాత మిగతా వాళ్ళంతా శిఖండి, మహారథి, దృష్టద్యుమ్న, వృకోధ, సాత్యకి అటువంటి యోధులంతా ఉంటారు. వాళ్ళ పాండవుల సైడ్ వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళు భీష్మ వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చిన రెస్పాండ్‌కి అటు సైడ్ నుంచి వచ్చిన ఛాలెంజ్‌కి వీళ్ళు రెస్పాండ్ అవుతారు అందరూ. తర్వాత ఇప్పుడు మామూలుగా ఆచార్యులు ఏం చేస్తారంటే ఒక ప్రిడిక్షన్ చేస్తారనమాట. సైన్స్ ఆఫ్ విక్టరీ అనేసి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా ఇప్పుడు చెప్తారు కదా! ఇప్పుడు ఏదైనా మ్యాచ్ జరగబోతుంటే మామూలుగా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదన్నా మామూలుగా అంపైర్స్ కానీ అట్లా థర్డ్ అంపైర్స్ కానీ వాళ్ళు ఒక అనాలిసిస్ చేస్తారు కదా! వీళ్ళు ఇన్ని మ్యాచ్‌లు గెలిచారు. వీళ్ళు ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయారు. వీళ్ళ సైడ్ ఇట్లా ఉంది. వీళ్ళు ఇంత ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళు అంత ఫామ్‌లో లేరు అనేసి. అటువంటి ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నాడు ఇక్కడ. సో, ఇప్పుడు పాండవుల సైడు విక్టరీ ఈజ్ ఫర్ ష్యూర్. అంటే వాళ్ళకి పాండవులు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అంటే ఒక రీజన్ ఇవన్నీ రీజన్స్ ఇచ్చారనమాట. రిలీజియస్ ప్లేస్ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. అక్కడ ఎవరైతే ధర్మం సైడ్ నిలబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకా దుర్యోధనస్ ప్రిడిక్షన్. దుర్యోధన ఆల్రెడీ ఇన్సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాడు. అంత రాజ్యం ఉండి అంత మహారథులు ఉన్నా గానీ హి ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఇంకొకటేంటంటే ఆ కాన్షియల్ రిప్రజెంట్స్ విష్ణు. శంఖం పూరించినప్పుడు వీళ్ళకొచ్చే ఫీలింగ్. ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడైనా అఫెండర్ ఒకడు ఉంటారు. డిఫెండర్ ఒకడు ఉంటారనమాట. అఫెండర్ అంటే మామూలుగా తన అంటే ఎట్లా చెప్తారంటే అటాక్ చేసేవాళ్ళు. అంటే డిఫెండర్ అంటే దాని నుంచి తప్పించుకొని తనను తాను రక్షించుకునేవారనమాట. సో, ఇప్పుడు ఈ ఇదొక చిన్న ఇండికేషన్స్ అంటే వీళ్ళ సైడ్ వచ్చిన రెస్పాన్స్, వాళ్ళ సైడ్ వచ్చిన రెస్పాన్స్‌కి దే ఆర్ ఫీలింగ్ మోర్ ఇన్సెక్యూర్. అంటే వాళ్ళు ఒక డిఫెన్సివ్ అని కాదు కానీ ఒక ఇన్సెక్యూర్ పొజిషన్‌లో పడిపోయారనమాట. సో, ఇంకా కృష్ణుడిని అక్కడ సంజయుడు రిషికేశ అంటే మన రిషికేశకు అంటే అర్థం ఏంటంటే మన ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం. మా అంటే లక్ష్మీమాత, ధవ అంటే హస్బెండ్. ఒక నిమిషం. సో, ఇంకో ప్రిడిక్షన్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ హనుమాన్. ఎలాగైతే హనుమంతుడు రామాయణంలో రాముణ్ణి, సీతను కలిపాడు. రాముడు అంటే ఇప్పుడు కృష్ణుడు అంటే రాముడే కదా! సో, ఇప్పుడు శ్రీ అంటే విజయం. విజయం అంటే ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ లక్ష్మి. లక్ష్మి ఈజ్ నథింగ్ బట్ సీత. సో, హనుమంతుడు, రాముడు అంటే కృష్ణుడు ఈ సైడ్ ఉన్నారు. అండ్ శ్రీ అంటే విజయం ఈజ్ ఇన్ ద మిడిల్. అంటే సో, దే విల్ విన్ సీత. అంటే మళ్ళీ హనుమంతుడు ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ లక్ష్మి టు రామ్. అంటే సీత టు రామ ఆర్ లక్ష్మి టు కృష్ణ. సో, అది ఒక ప్రజెన్స్ ఆఫ్ హనుమాన్. అదొక ధ్వజం అనమాట. ఇంకా పారాఫర్నేలియా ఆఫ్ అర్జున్. అర్జున్‌కి వచ్చిన రథం కానీ అర్జున్ యొక్క రథము అగ్నిదేవుడు ప్రసాదించింది. సో, ఇట్ కెన్ కాంకర్ ఆల్ డైరెక్షన్స్ అని అది ఇంకో ప్రిడిక్షన్. సో, ఈ విధంగా ఆచార్యులు ఒక రకమైన ప్రిడిక్షన్ చేసి చెప్పారనమాట. సో, ఇదంతా ఏంటంటే ఇక్కడ మనకు పెద్దగా మెసేజ్ అంటూ ఏం లేదు. ఏమంటే ఇదొక సీన్స్ ఒక సెట్టింగ్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. ఒక మూడ్ క్రియేట్ చేస్తుందనమాట భగవద్గీతలోకి ఎంటర్ కావడానికి మనం. సో, అలా అంటే మనం ఏ పనిలో అయినా కానీ మనం విజయం సాధించాలంటే మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా చాలా ఫ్యాక్టర్స్ అంటే విషయాలు మనకి దోహదపడతాయి. సో, అన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసి అంటే అన్ని ఫ్యాక్టర్స్ పరంగా చూడాలనమాట. సో, అందులో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే
మామూలుగా జనరల్‌గా ఏం చెప్తారంటే టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్సెస్ అంటే అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎండివర్ అండ్ అండ్ ఫైనల్లీ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడు. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అనమాట ఇవి. సో ఆ విధంగా చూసుకున్నా గానీ టైమ్, అంటే టైమ్ ఈజ్ కామన్ ఫర్ బోత్. ప్లేస్ అంటే రిలీజియస్ ఎవరైతే ధర్మం సైడ్ ఉన్నో వాళ్ళు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎండివర్ అంటే వీళ్ళ సైడ్ ఎండివర్ కూడా ఉంది, వాళ్ళ సైడ్ కూడా ఉంది ఎండివర్. కానీ భగవంతుడు మాత్రం వీళ్ళ సైడ్ ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పాండవులు మామూలుగా శంఖాలు 2 సైడ్ నుంచి పూరించారు. శంఖాలు యుద్ధ భేరీలు 2 సైడ్ నుంచి వచ్చాయి. కానీ కౌరవులు మాత్రమే ఎందుకు ఒక భయానికి లోనయ్యారంటే పాండవులకి కృష్ణుడి మీద నమ్మకం. కాన్ఫిడెన్స్ ఇన్ కృష్ణ. మన సైడ్ కృష్ణుడు ఉన్నాడు అనే ఒక రకమైన నమ్మకం, ఫెయిత్. అలాగే భక్తులు కూడా ఇప్పుడు మామూలుగా ఏదైనా వచ్చిందనుకో, ఏమైనా కష్టాలొస్తే భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఒక రకంగా ఉంటే, భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లుంటారంటే విల్ డూ అవర్ బెస్ట్. మనం మన 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 పని మనం మొత్తం మన డ్యూటీ మనం కరెక్ట్‌గా చేసాం. మిగతా అంతా భగవంతుడి చేతుల్లో వదిలిపెట్టాం. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అనే ఒక అంటే తనను మనల్ని రక్షిస్తాడనే నమ్మకంతో ఉంటారు. అలాగే భక్తులు కానివారు ఏంటంటే కేవలం వాళ్ళ వాళ్ళ శక్తి మీద ఆధారపడతారనమాట. అయ్యో! నేను చేయలేకపోతున్నాను. నాకు ఇంతే శక్తి ఉంది. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఇంత పెద్దగా ఉంది. ఇది దీనివల్ల కుదరదేమో అనే రకమైన ఫీలింగ్‌లో ఉండిపోతారనమాట. సో ఆ విధంగా ఇక్కడ కూడా కౌరవులు అంటే వాళ్ళ శక్తి మీద నమ్మకం ఉంది. కానీ వేరే పరిస్థితులు వేరే దాని మీద ధర్మం మీద నమ్మకం లేదు. డెస్టినీ అంటే భగవంతుని మీద నమ్మకం లేదు. సో కేవలం వాళ్ళ పురుష ప్రయత్నము ప్లస్ వాళ్ళకుండే మెటీరియలిస్టిక్ ఫెసిలిటీస్ అంతే. సో ఆ విధంగా చూసుకుంటే కూడా పాండవుల సైడ్ దే ఆర్ మోర్ అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ పరంగా కానీ వాళ్ళకుండే షెల్టర్ పరంగా కానీ దే ఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్. బట్ మెటీరియల్లీ అంటే ఒక మెటీరియలిస్టిక్ వ్యూ పాయింట్లో చూస్తే కౌరవులు స్ట్రాంగర్గా కనపడతారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అంటే సంఖ్యల పరంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు కౌరవులు. కానీ పాండవులు తక్కువ ఉన్నారు. సో ఇంకా అలా జరుగుతున్న ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత సో కృష్ణ గెట్స్ అర్జునుడికి ఒక రకమైన ఏంటంటే ఒక రకమైన డౌట్ లాంటిది వస్తుందనమాట. అసలు ఎవరెవరు వస్తారో అర్జున వాజ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అనమాట. ఎందుకంటే తన దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, తనతో పాటు కృష్ణుడు ఉన్నాడు, తన శక్తి మీద తనకు పూర్తి నమ్మకం ఉంది. కానీ అటు సైడ్ ఎవరెవరు వచ్చారో చూద్దాం అనేసి ఒక రకమైన కుతూహలం వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం ఎవరితో ఫైట్ చేయబోతున్నాం అనేసి ఒకసారి చూద్దాం అనుకుంటాడు అర్జునుడు. చూద్దాం అనుకునేసి కృష్ణుడికి చెప్తాడు అనమాట. ఈ 2 సైన్యాల మధ్యలోకి కొంచెం ముందరకు తీసుకెళ్ళు కృష్ణ, నేను అటు సైడ్ ఎవరెవరున్నా చూద్దాం అనేసి చెప్తాడనమాట. సో ఆల్రెడీ మనం చెప్పాం కదా. అప్పుడు కృష్ణుడు తీసుకెళ్ళేసేసి ఆ రథాన్ని ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ భీష్మదేవ్ పెడతాడు. పెట్టేసిన తర్వాత చూడు ఎవరెవరున్నారు అటు సైడ్ ఎవరెవరున్నారు అని చూడమని చూపిస్తాడనమాట. సో బేసికల్లీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది భగవద్గీతని ప్రవచనం చేయడానికి ఈ అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్గా అంటే ఒక కారణంగా చూపిస్తూ భగవద్గీత అనే ఈ నాలెడ్జ్ని మనకి ఇవ్వడానికి కృష్ణుడు చేశాడనమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు తీసుకెళ్ళేసి భీష్ముడి ముందు ద్రోణుడి ముందు రథాన్ని భీష్ముడు ద్రోణుడు కనబడేలాగా అర్జునుడి రథాన్ని ఆపుతాడో వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళనా నేను చంపబోయేది అనేసి ఒక రకమైన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి దాని తర్వాత హీ విల్ కాంటెంప్లేట్. దాన్ని బాగా ఆలోచిస్తాడు డీప్గా. ఏమేం చేయబోతున్నాం, అసలు ఏం చేస్తున్నాం అనేసి ఒక రకమైన
ఆలోచనలలో పడిపోతాడు. ఆలోచిస్తూ తనకి ఒక రకమైన సంశయాలొస్తాయన్నమాట. అంటే డౌట్స్. అసలు మనం చేస్తుంది కరెక్టేనా కాదా అనేసి. హ్మ్. అది ఎట్లా అంటే మామూలుగా ఆ! ఇది అన్‌యూజువల్ అనమాట. మామూలుగా క్షత్రియులు ఎవరైనా యుద్ధానికొచ్చినప్పుడు దే డోంట్ థింక్ అనమాట. యుద్ధం మన సైడ్ మనం పోరాడాలి. మన పైకి ఎవరు యుద్ధానికొచ్చినా మనం వాళ్ళని ఓడించాలి. లేకపోతే వాళ్ళతో ఓడింపబడాలి. దట్ ఈస్ ద మోటో ఆఫ్ క్షత్రియ. కానీ ఆన్ ద కాంట్రరీ అర్జునుడు మాత్రం థింకింగ్ అంటే ఒక రకమైన ఆలోచనలోకి పడిపోతాడు. హ్మ్. సో, ఇది ఇది నేచర్ ఆఫ్ ఇది సెన్సిటివిటీ. అంటే ఒక రకమైన ఆలోచన లేకుండా చేసే పని కాదనమాట. అంటే ఇది నేచర్ ఆఫ్ ఎ డివోటీ. మామూలుగా భక్తులకి ఇటువంటి ఆహ్, లక్షణం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ పట్ల, పరిస్థితుల పట్ల, సమాజం పట్ల, ఇంకా భగవంతుని పట్ల, ఇంకా అన్ని విధాలుగా ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకునే మనస్తత్వం ఉంటుంది కాబట్టి, ఎవరి పట్లైనా ఏదైనా దురుసుగా మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా హాని చేయడం గానీ, అటువంటివి చేసే ముందే ఆలోచించి చేస్తారనమాట. సో, ఒక రకంగా చూస్తే 'అర్జునాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో' హి ఈస్ డూయింగ్ పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. హ్మ్. ప్లస్ అది మామూలుగా కృష్ణుడు గూడా అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అయితే అర్జున్‌ని ఫైట్ జేయమని జెప్తాడు. హ్మ్. మామూలుగా కృష్ణుడు ఆహ్, డి ఆహ్, క్వాలిటీస్ ఆఫ్ డివోటీస్ అనే అనేది శ్రీమద్ భాగవతంలో చెప్తాడనమాట. అప్పుడు హ్మ్. అక్కడేం జెప్తాడంటే భక్తులు చాలా కరుణతో ఉంటారనమాట. ఎవరికి కూడా హాని తలపించరు. హ్మ్. ఆహ్, అన్ని రకాల తితిక్షయ, కరుణయ, మైత్రేయ, చాకిల జంతుషు. అంటే ప్రతి జీవి పట్ల గూడా ఒక కరుణా స్వభావంతో ఉంటారనమాట. ఏ విధంగా కూడా ఎవరికీ హాని చేయరు. సో, అలా ఆహ్, సో, అది ఇంకా అర్జునుడికి దెన్ హి స్టార్ట్స్ తనకు ఒక రకమైన డౌట్‌లొస్తాయి. అంటే ఒక సంశయాలొస్తాయి. అంటే ఒక రకమైన ఏది ఒక నిర్దిష్టమైన ఆహ్, ఒక కంక్లూజన్‌కొచ్చి రాలేని పరిస్థితిలో ఉంటాడనమాట. అప్పుడు దెన్ హి స్టార్ట్ లిస్టింగ్ అనమాట. సో, ఇవన్నీ ఇది చూసిన తర్వాత అర్జునుడు చెప్తాడనమాట. అటు సైడ్ ఉన్న వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, అంకుల్స్, బ్రదర్స్, ఇంకా అర్జునుడు పెద్ద ఏజ్ గదా! అంటే ఇప్పుడు ఎట్లాగైతే అర్జున్‌కి అభిమన్యుడున్నాడో, అటు సైడు వాళ్ళ కౌరవుల పట్ల గూడా ఉండేవాళ్ళు గ్రాండ్ సన్స్ అందరిని చూసేసి ఆహ్, వాళ్ళంతా ఐయామ్ గోయింగ్ టు కిల్ మై ఓన్ అంటే రిలేటివ్స్. నా బంధువులనే నేను చంపబోతున్నాను. ఎందుకు చంపబోతున్నాను? కేవలం రాజ్యం కోసమే. హ్మ్. సో, ఫస్ట్ ప్లేస్‌లో యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఇది ఇట్స్ నేచర్ ఆఫ్ క్షత్రియ. క్షత్రియుని యొక్క లక్షణం ఏంటంటే ఆహ్, పాలించడం. వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే బ్రాహ్మణులకి కొన్ని లక్షణాలుంటాయి. క్షత్రియులకు కొన్ని లక్షణాలుంటాయి. వైశ్యులకు కొన్ని లక్షణాలుంటాయి. శూద్రులకు కొన్ని లక్షణాలుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లేస్ ఉండాలి. ఒక క్షేత్రం ఉండాలి. హ్మ్. బ్రాహ్మణులకి ధన వాళ్ళ యజ్ఞాలు, యాగాదులు, ఇంకా అర్చన విధి విధానాలు, అటువంటివి చేయడానికి వాళ్ళకో మంచి శాంటిఫైడ్ ప్లేస్ ఉండాలి. ఒక టెంపుల్ లాంటిది గానీ, ఇంకా హ్మ్. అటువంటిది ఉండాలి. క్షత్రువులకి పాలించడానికి ఒక రాజ్యం లాంటిది ఉండాలనమాట. వాళ్ళ లక్షణం ఏంటంటే దే హా బై బర్త్ వాళ్ళకి ఒక కంట్రోలింగ్ నేచర్ ఉంటుందనమాట. ఆ కంట్రోలింగ్ నేచర్‌ని ధర్మానికి అనుగుణంగా ఉపయోగించాలి. హ్మ్. సో, సో, వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే, వాళ్ళు ఒక ప్రావిన్స్, ఏదో ఒక రాజ్యం గాని, లేదా ఒక
కొన్ని సిటీస్ కానీ కొన్ని గ్రామాలు కానీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేసేసి వాళ్ళ పట్ల వాళ్ళ రక్షణ బాధ్యతలు వాళ్ళు చేసి చూస్తుంటారు. అది క్షత్రియ మెంటాలిటీ. వైశ్యులు ఏంటంటే వాళ్ళకు వ్యాపారం, వ్యాపారం కానీ గోరక్ష అంటే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేస్తారనమాట. సో వాళ్ళకు కూడా ఒక క్షేత్రం కావాలి చేయాలంటే, వ్యాపారం చేయాలంటే షాపులు కావాలి, వ్యవసాయం చేయాలంటే భూములు కావాలి, అట్లా అనమాట. శూద్రుడు అయితే దే నీడ్ ఓన్లీ ఏ మాస్టర్, ఏ క్వాలిఫైడ్ మాస్టర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఈ క్షత్రియ లక్షణాలు ఉన్న అర్జునులకి వాళ్ళకి మామూలుగా యుద్ధం ముందే దే రిక్వెస్ట్ అనమాట, మాకు మా రాజ్యం మొత్తం తిరగకుండా కనీసం 5 గ్రామాలన్నీ ఇవ్వండి, దాంతో మేము తృప్తి పొందుతాం, అంటే మేము దాంతో మేము సరిపెట్టుకుంటాము. సో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఏం లేకుండా మనమంతా కలిసిమెలిసి ఉండొచ్చు అని రాయబారం పంపుతారు. పంపితే దానికి దుర్యోధనుడు ఆన్సర్ ఏం చేస్తాడంటే, మీకు 5 గ్రామాలు కాదు కదా, సూది మోపినంత ప్లేస్ కూడా మీకు ఇయ్యను. సూది మొన మోపినంత ప్లేస్ అంటే అంత పాయింట్ ఆఫ్ టిప్ ఆఫ్ నీడిల్, ఆ టిప్ ఆఫ్ నీడిల్ ఆక్యుపై చేసినంత ప్లేస్ కూడా నేను మీకు ఇవ్వను అనేసి రెస్పాన్స్ పంపిస్తాడు. సో దానివల్ల ఈ యుద్ధం ఇది అనివార్యమైందనమాట. సో అందువల్ల అప్పుడు మామూలుగా అర్జున్స్ మెయిన్ మామూలుగా అర్జున్ పాండవుల యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి రావాల్సిన రాజ్యం రాకపోయినా కనీసం వాళ్ళకి క్షత్రియులుగా మిగిలిపోవడానికి, వాళ్ళ క్షత్రియ జన్మతః వాళ్ళకు వచ్చిన స్వభావానికి రీత్యా వాళ్ళు ధర్మానికి అనుగుణంగా నడవడానికి దే నీడ్ ఏ ప్లేస్. ఆ ప్లేస్ కోసమే యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. సో నేను కేవలం ఒక రాజ్యం కోసమే వాళ్ళతో కొట్టాడుతున్నా అనే, అంటే ఒక్కోసారి మనల్ని మనం మిస్జడ్జ్ చేసుకుంటాం అన్నమాట. మిస్జడ్జ్ అంటే మనల్ని ఒకవేళ మనం కరెక్ట్ ఉన్నా కానీ రాంగ్ అనుకుంటాము, రాంగ్ ఉన్నా కానీ కరెక్ట్ అనుకుంటాం. సో అర్జున ఈజ్ మిస్జడ్జింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే మేడ్ ఆల్ ద ఎండివర్స్. అంత రాజ్యం మీకున్న కనీసం 5 విలేజెస్ అని ఇవ్వమనేసి కృష్ణుడు ప్రపోజ్ చేశాడు. అది దానికి కూడా దుర్యోధనుడు అంగీకరించాడు. సో ఆ సిచ్యువేషన్ కూడా మర్చిపోతాడు అర్జునుడు. మర్చిపోయేసి కేవలం రాజ్యం కోసమే కదా నేను వీళ్ళు నా బంధువులతో కొట్టాడుతున్నాను అనే ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్తాడు అనమాట. వెళ్ళేసేసి కృష్ణుని ఒక 5 రీజన్స్ ఇస్తాడనమాట. ఎందుకంటే కంపాషన్ అంటే ఒక కరుణం, మామూలుగా వాళ్ళ పట్ల కరుణ చూపిస్తాడు. ఎవరి పట్ల? అవతల సైడ్ ఆపోజిట్ పార్టీ పట్ల. అయ్యో నా బంధువులే కదా, నా పిల్లలు, నా పిల్లలు అంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఇప్పుడు చిన్నాన్నలు పెద్దనాన్నలు అవుతారు కదా అందరూ. ఇప్పుడు అక్కడ సైడ్ ఉన్న సన్స్, గ్రాండ్ సన్స్, ఇంకా అర్జున్ యొక్క గ్రాండ్ ఫాదర్స్ అటువంటి వాళ్ళంతా అటు సైడ్ ఉంటారు. సో వాళ్ళనే నేను చంపబోయేది అంటే కరెక్టే, మేము ధర్మంలో ఉండాలి, కాకపోతే కేవలం దానికోసం ఇంత బంధుక్షయం చేయడం అవసరమా అనే రకమైన ఆలోచన వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఐ విన్ అంటే నేను ఈ యుద్ధం గెలిచాను అనుకోండి, యుద్ధం గెలిస్తే ఐఎమ్ గోయింగ్ టు, యుద్ధం ఎప్పుడు గెలుస్తాను? అవతల సైడ్ వాళ్ళని చంపితే కానీ గెలవను. సో దట్ వే ఐఎమ్ లూజింగ్ మై రిలేటివ్స్. యుద్ధంలో ఓడిపోయినా ఐ విల్ బి లూజింగ్ మై సెల్ఫ్, అంటే నేను నన్ను కోల్పోతాను. అంటే ఈవెన్ ఇఫ్ ఐ విన్ ఐ లూజ్, ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ ఆల్సో ఐ లూజ్. అంటే ఓడిపోయినా గెలిచినా కానీ నష్టం మనకే జరుగుతుంది అనే ఒక రకమైన మెంటాలిటీ డెవలప్ చేసుకుంటాడు. సో అలా డెవలప్ చేసిన తర్వాత ఈ 5 రీజన్స్ చూపించాను కదా ఇందాక. తర్వాత ఇది ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ గురించి చెప్తాడు అనమాట. ఇప్పుడు మామూలుగా ఏదైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా మంచి కారు కొన్నారు, లేదా మంచి పెద్ద ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారు?
గృహప్రవేశం పెట్టేసి అందరు రిలేటివ్స్ ఇన్వైట్ చేస్తారు. రాలేకుంటే రిలేటివ్స్కి ఒక మామూలుగా పిక్చర్ తీసి ఇది కొన్నాం మనం, అంటే ఇది నేను అనకుండా మనం కొన్నాము అంటే వీ గాట్ దిస్ ప్రాపర్టీ అనే లెవెల్లో మనం చూపిస్తాం అనమాట. ఆ చూపించడంలో ఒక రకమైన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక రకమైన అహానికి సంబంధించినది కూడా ఉంటుంది. ఎందుకంటే నేను సాధించాను ఏదో ఒకటి అనేసి ఒక రకమైన అంటే అది చూపించేసి ఒక ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. సో మామూలుగా స్క్రిప్చర్స్ ఏం చెప్తాయంటే హ్యాపీనెస్ డబుల్స్ అంటే షేరింగ్ అంటే ఏదైనా మనకి సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే దాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అది డబుల్ అవుతుంది. ఏదైనా మనకు బాధ కలిగించే విషయము అది ఇతరులతో పంచుకోవడం వల్ల అది సగం అవుతుంది. సో అందుకే ఇప్పుడు మనకి ఏదైనా సంతోషాన్ని కలిగించి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అర్జునుడు వెళ్ళేసి ఈ యుద్ధాన్ని గెలిచేశాడు. ఈజ్ గోయింగ్ టు వాళ్ళకి పెద్ద రాజ్యం వచ్చేస్తుంది. సో దాన్ని షేర్ చేసుకోవాలంటే వాళ్ళకంటూ ఒక రిలేటివ్స్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక బంధువులు ఉండాలి, మిత్రులు ఉండాలి. సో వాళ్ళందరినీ యుద్ధంలో కోల్పోతే నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విన్నింగ్ దెన్? ఇప్పుడు ఫర్ సపోజ్ మన గురించి ఆలోచించండి. మన గురించి అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఒక పర్సన్ గురించి ఆలోచించండి. తను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు నైస్గా డెకరేట్ చేసుకొని మామూలుగా స్త్రీలు అయితే ఇంకా అలంకరించుకొని వెళ్తారు. అది ఎందుకంటే ఇట్ షోస్ ఒక రకమైన స్టేచర్ అంటే ఒక రకమైన ఒక మర్యాద అంటే ఒక డిగ్నిటీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అది సో మనం వేరే వాళ్ళకి చూపించుకోవడం వల్ల మన హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అది లేదనమాట. ఇక్కడ అర్జునుడు యుద్ధంలో గెలిచినా కానీ హీ కెనాట్ షో హీస్ కింగ్డమ్ టు ఎనీబడి. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ. సో దాన్ని చంపడం వల్ల అటు సైడ్ ఉన్న మామూలుగా క్షత్రియుల్ని చంపడం వల్ల వాళ్ళ ఇంట్లో మగవారు చనిపోతారు. మగవారు చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ దే విల్ బి వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరు ఉండరు. అంటే కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్రోక్ అవుతుంది. అంటే మామూలుగా ఫ్యామిలీ అంటే ఎవరు ఒక ఒక పత్ని, పతి, ఇంకా తన పిల్లలు అట్లుంటారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ పిల్లలు వెళ్ళిపోతున్నారు, భర్త చనిపోతాడు, సో మహిళలు ఒంటరి వారు అయిపోతారు, ఒక ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట అలా. సో ఆ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే స్త్రీలకి మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఏ విమెన్ షుడ్ నెవర్ బి అన్ప్రొటెక్టెడ్. ఒక స్త్రీ ఎప్పుడు కూడా రక్షణ లేకుండా ఉండకూడదు అని చెప్తాయి. ఎందుకంటే తను బై నేచర్ విమెన్ ఆర్ ప్రకృతి మీన్స్ అంటే దే నీడ్స్ ప్రొటెక్షన్. మామూలుగా పుట్టినప్పటి నుంచి కూడా పెళ్ళైనంత వరకు దే షుడ్ బి అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హర్ ఫాదర్. పెళ్ళైన తర్వాత షీ షుడ్ బి అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్. సో ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత షీ షుడ్ బి అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సన్స్ ఆర్ రిలేటివ్స్. సో ఇది స్క్రిప్చర్స్ ఇంజెక్షన్ అనమాట. సో దట్ వే విమెన్ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు ఈ విమెన్కి ప్రొటెక్షన్ ఉంటేనే దెన్ ఫ్యామిలీ అనేది పెరుగుతుంది. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ స్త్రీ అంటే ఏంటంటే టు ఎక్స్పాండ్. అంటే స్త్రీ వల్లనే ఫ్యామిలీ కానీ ఎక్స్పాండ్ అవుతుంది, కల్చర్ కానీ రిటర్న్ అవుతుంది. సో షీ ఈజ్ ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? సో షీ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో అలా తర్వాత ఇండిసిషన్. ఫైనల్ ఇంకేంటంటే మామూలుగా యుద్ధానికి ఎందుకు వచ్చాము, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అనేసి వచ్చాము అనుకుంటాడు. మామూలుగా అదే కదా, ఆల్రెడీ నెగోషియేషన్స్ అన్నీ అయిపోయాయి, వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు. సో ఇంకా ఓన్లీ ఆప్షన్ ఈజ్ దండం, అంటే యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి మన రాజ్యాన్ని మనం తీసుకోవాలి. కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ని రీజన్స్ వస్తున్నాయి, అసలు నేను చేసేది కరెక్టా కాదా అనే ఒక రకమైన ఇండిసిషన్. అంటే ఏది కూడా నిర్ణయించుకునే పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడికి చెప్తాడు ఇవన్నీ.
ఈ రీజన్స్ అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఐ డు నాట్ సీ ఎనీ గుడ్ రిజల్ట్. అంటే మన రిలేటివ్స్‌ని చంపుకోవడం వల్ల మనకేది రాదు. అంటే మనకు ఆశించిన ఫలితం రాదు. హ్మ్. మనం ఓడినా గెలుస్తాము. గెలిచినా ఓడిపోయినట్లే, ఓడిపోయినా ఓడిపోయినట్లే అనేసి ఒక రకమైన నిర్వేదం మాట్లాడతాడు అర్జునుడు. మాట్లాడిన తర్వాత అర్జునుడు లాస్ట్‌కి ఎలా అయిపోతాడంటే, ఒక రకమైన ఫిజికల్లీ అన్‌స్టేబుల్ స్టేట్. అంటే ఆహ్, అంటే తన కాళ్ళు చేతులు వణకడము, మామూలుగా నోరు ఎండిపోవడము, ఇంకా శరీరం అంతా కంపించడము, ఇంకా రోమాలు నిక్కబొడుచుకోవడము. ఎందుకంటే ఇవన్నీ ఒక రకమైన సడన్ డిప్రెషన్‌కి వచ్చిన వాళ్ళు, లోనైన వాళ్ళు లక్షణాలనమాట ఇవన్నీ. సో, వాటన్నిటికి లోనవుతాడు. లోనయిన తర్వాత ఈ రీజన్స్ అన్నీ చెప్తూ కృష్ణునితో చేస్తాడనమాట. సో, ఇవన్నీ మనం యుద్ధం చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయి. అసలు మనం ఎందుకు యుద్ధం చేయాలి? కేవలం మన రాజ్యం కోసమే గదా! దీనికంటే నేను హ్మ్. ఆహ్, దీనికంటే నేను ఆహ్, లేదు భిక్షాటన చేసుకోవచ్చు. లేపోతే అంటే వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్షత్రియుడిని ఒక నేను క్షత్రుడిని. నేను రాజ్యమే చేయాలని యాక్చువల్లీ ధర్మం ప్రకారం నేను రాజ్యం చేయాలి. కాపోతే వేరే ఆల్టర్‌నేటివ్స్ కూడా ఆలోచిస్తున్నాడనమాట. నేను ఈ యుద్ధం వదిలేసేసి ఎళ్తే ఆ! ఆహ్, అడవుల్లో ఉండొచ్చు. తపస్విగా మారిపోయి అలా అలా ఒక రకమైన వైరాగ్య మూడ్‌లోకెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెప్తాడు. సో, ఇది చెప్పిన తర్వాత ఒక క్రి ఆహ్, ఇంకా మామూలుగా అర్జునుడికి ఒక ఆహ్, గాంధీవదారి అని ఒక పేరనమాట. హ్మ్. తనెప్పుడైనా గాని తన గాంధీవాన్ని మామూలుగా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకి చంపేస్తా అంటాడనమాట. హ్మ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, అర్జునుడు మామూలుగా ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. మామూలుగా యుద్ధాల్లో ఆహ్, యుద్ధ యుద్ధాల్లో మామూలుగా యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటారనమాట. హ్మ్. అవతల సైడ్ అతన్ని ఇతను తనలో ఉన్న ఫాల్ట్స్ అన్నీ ఇతను ఎత్తి చూపిస్తాడు. సో దట్ అంటే ఒక రకమైన మంచి యాంగర్ మూడ్‌లోకి తీసుకొచ్చి తర్వాత యుద్ధం చేస్తారు. హ్మ్. సో, అటువంటి యాంగర్ మూడ్ రావడం కోసం ఒకరినొకరు తిట్టుకుంటారు. మామూలుగా కొన్ని సినిమాల్లో చూపిస్తారు గదా! ఫైటింగ్‌కొస్తారు. ఫైటింగ్‌కొచ్చి అక్కడే నిలబడేసేసి కొంచెం ఒకరిని వీళ్ళు ఇతను తనని తిడతాడు. తను ఇతన్ని తిడతాడు. అంటే వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తారనమాట. ఎత్తి చూపించడం వల్ల వాళ్ళలో ఒక రకమైన కోప స్వభావం, అంటే దే విల్ గివ్ ఫుల్ ఫైట్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్ ఇస్తారనేసి అలా చేస్తారు. సో, అలా చేసే దాంట్లో వాళ్ళు ఏ ఏ విధంగా అయినా కూడా తిట్టొచ్చు. హ్మ్. సో, అటువంటి ఆహ్, ఆహ్, ఏంటి ఆ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటప్పుడు అర్జునుడు ఒకసారి శపథం చేశాడనమాట. ఎవరైనా నా గాండివాన్ని వదిలేసేయి అని చెప్తే నేను అతన్ని చంపేస్తాను అనేసి ప్రతిజ్ఞ చేస్తాడు. సో, అది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా కొన్ని సార్లు ఇద్దరు క్షత్రియులు ఫైట్ చేసినప్పుడు దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్, అంటే ఒకతను గెలిచొచ్చు, ఇంకోతను ఓడిపోతాడు. సో, ఓడిపోయిన అతన్ని గెలిచిన అతను హీ నీడ్ నాట్ టు కిల్, అంటే తను చంపనవసరం లేదు. కానీ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే అర్జున టుక్ ఇట్ యాస్ ఎన్ ఇన్సల్ట్, సరే గ్రేవియస్ట్ ఇన్సల్ట్, అంటే తనకి చాలా ఘోరమైన అవమానం కింద భావిస్తాడనమాట. ఎవరైనా తన గాండివాన్ని వదిలేయమని చెప్పడం గాని, అటువంటివి చెప్తే. సో, అటువంటి అర్జునుడే ఇప్పుడు ఇవన్నీ చెప్పి అంతా ఫైట్ చేయడానికొచ్చి ఇవన్నీ ఈ రీజన్స్ అన్నీ కృష్ణుడికి చెప్పేసి గాంధీవాన్ని వదిలేస్తాడు. హ్మ్. అంటే అంటే తన లెవెల్ అంటే తన స్థితి ఏ విధంగా దిగజారిపోయిందంటే, ఇంకా నాకు అసలు మనం వీళ్ళ కౌరవులతో ఎందుకు పోట్లాడాలి? వాళ్ళు నేను ఏ ఆయుధాలు ధరించకుండా ఉండి వాళ్ళ ముందరికెళ్ళి వాళ్ళు నన్ను చంపేసుకొని అది నాకు అదే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతమందిని చంపేసి, ఇంత పాపం చేసి, ఇన్ని ఫ్యామిలీస్ నాశనం అవ్వడానికి నేను కారణం అయ్యే కంటే, వాళ్ళు నన్ను చంపేసి వాళ్ళు యుద్ధంతో వాళ్ళు హ్మ్,
వాళ్ళు వాళ్ళు విజేతలైపోయి వాళ్ళ ఫ్యామిలీతో అందరితో సరిగ్గా ఉంటే అదే మేలు అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడనమాట. సో, ఇది అర్జునస్ పర్స్పెక్టివ్. ఇది అర్జునుని కండిషన్. హ్మ్. అలాగే మనకు కూడా కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి లైఫ్‌లో. ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం థింక్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ రావడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విల్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు ఈ అర్జునుడున్న పొజిషన్‌లో మామూలుగా ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు క్రికెట్ చూసేవాళ్ళం కదా! క్రికెట్ చూసేటప్పుడు ఈ బాల్‌ని ఇలా మామూలుగా బ్యాట్‌ని ఫేస్ చేస్తారు కదా! ఆ బాల్‌ని వచ్చేటప్పుడు బ్యాట్‌తో వాళ్ళు డిఫెన్స్ చేయడం గానీ, హిట్ చేయడం గానీ చేస్తారు. సో, బయట ఉండి చూసే ప్రేక్షకుడు జడ్జ్ చేస్తాడనమాట. అరే! ఎందుకు ఇలా కొట్టాడు? అలా కొట్టుండాల్సింది. ఆ! అనే రకమైన కామెంట్‌లు చేస్తాడంట. వై సీస్ అంటే తను ఎంత ఫులిష్‌గా ఆడుతున్నాడు అంతా అనేసి ఆ కామెంటరీలు చెప్పడం గాని అవి చేస్తారు. కానీ ఆహ్, ఆ క్రీజ్‌లో ఉండే అంటే ఆ మైదానంలో ఉండే ఆటగాడు తన తనకు జరిగిన అంటే తను తను అనుభవించే పరిస్థితులన్నీ తన మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయన్నమాట. అలాగే దాన్ని బట్టే తను ఆ డిసిషన్ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఏ కారణం లేకుండా ఎవరు కూడా ఎటువంటి డిసిషన్ తీసుకోరు. హ్మ్. అలాగే అర్జునుడు కూడా అర్జునుడు మామూలుగా యుద్ధానికెళ్ళాడు. యుద్ధానికెళ్ళేసి యుద్ధం చేయననేసి అంటున్నాడు. అంటే దానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ కూడా ఒక రకంగా తన పర్స్పెక్టివ్‌లో అంటే తన దృష్టికోణంలో చూస్తున్నాడనమాట. కానీ బయటి వాళ్ళు చూస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ కౌరవులే చూసారనుకోండి. అర్జునుడు భయపడ్డాడనుకుంటారు. అది కృష్ణుడు చెప్తాడు తర్వాత. అర్జునుడు భయపడ్డాడు. మన కౌరవుల్ని చూసి, మన ఆర్మీని చూసి భయపడ్డాడనుకుంటారు. హ్మ్. ఇంకా దే విల్ జడ్జ్ విత్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్స్. అర్జున్ పర్స్పెక్టివ్ అంటే అర్జునుడి దృష్టికోణం ఎవరు చూడరు. హ్మ్. సో, అలాగే మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు కూడా మనకు జరిగిన డిఫరెంట్ మన మన ఎక్స్‌పీరియన్స్‌లు బట్టి మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం అనమాట. ఆ డెసిషన్స్ మన ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నామో మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకి తెలియదు. మనం ఆ పరిస్థితుల్లో ఎందుకలా బిహేవ్ చేసాము? ఎందుకలా రియాక్ట్ అయ్యాము? అనేదేంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ సర్కమ్‌స్టాన్సెస్. తన పూర్వ అనుభవాలు, అప్పుడున్న మనస్థితి, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్నే ఆహ్, కండిషన్స్‌ని బట్టి తను అదే కాక ఆ మనిషి యొక్క మానసిక స్థితి, ఆ సెన్సిటివిటీనెస్ అన్నీ అన్ని అన్ని కారణాలు, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొనేసి ఆ రిజల్టెంట్ రియాక్షన్ కమ్స్ యాస్ దట్ యాక్షన్. వాటెవర్ అంటే ఆ అన్నిటి యొక్క సమగ్రమైన ప్రోడక్ట్ అంటే ఫలితమే ఆ రియాక్షన్. సో, ఈ అర్జునుడికి కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, ఇందులో ఏవి కరెక్ట్, ఏవి తప్పు అని ఆలోచించే స్థితిలో తను లేడనమాట. హ్మ్. అందుకే ఇప్పుడు హి ఈస్ టేకింగ్ కృష్ణాస్ గైడెన్స్. సో, అందుకే నెక్స్ట్ చాప్టర్‌లో కృష్ణుని యొక్క గైడెన్స్ తీసుకుంటాడనమాట. అలాగే మనం కూడా మన జీవితంలో ఇటువంటి ఇండిసిషన్స్ వచ్చినప్పుడు మనకి బెస్ట్ హ్మ్, ఇట్లా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఒక రకమైన అంటే ఏమంటారంటే యూ షుడ్ బి ఏబుల్ టు రివీల్ అవర్ హార్ట్ ఇన్ కాన్ఫిడెన్స్. వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎవరికైనా చెప్తారేమో అటువంటి ఆహ్, అలా అంటే మనం ఇప్పుడు మామూలుగా మనం స్పిరిచ్యువల్ గైడెన్స్ మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి. డాక్టర్ ఏమైందని అడుగుతాడు. మనం డాక్టర్‌కి ట్రాన్స్‌పరెంట్‌గా ఎంత క్లియర్‌గా చెప్తే, ఎంత కరెక్ట్‌గా చెప్తే మనకు ట్రీట్మెంట్ అంత కరెక్ట్‌గా వస్తుంది. హ్మ్. మనకు ప్రాబ్లమ్ ఏదో ఉండేసి మొహమాటానికి పోయో, లేకపోతే ఏదో కారణాల వల్ల డాక్టర్‌కి ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడం వల్ల నష్టం ఎవరికి? మనకే. అలాగే మనం కూడా ఒక స్పిరిచ్యువల్ పర్సన్‌ని అప్రోచ్ అయినప్పుడు అంటే మనం మనం అనలైజ్ చేయాలన్నమాట. కెన్ ఐ ట్రస్ట్ దిస్ పర్సన్? హ్మ్. తనకు ఆ మెచ్యూరిటీ ఉందా? తను నా వెల్ విషరా కాదా? నాకు
నాకు మంచి చేసే ఉద్దేశం అతనికి ఉందా? తన తన తను డివోటియా తను, ఎందుకంటే వితౌట్ సెన్స్ కంట్రోల్, అంటే తన యొక్క మైండ్ని కానీ తన యొక్క ఇంద్రియాలను కానీ తను కంట్రోల్ చేసుకోలేకుంటే ఆ వ్యక్తి తనను తాను హెల్ప్ చేసుకోలేడు. తనను తాను హెల్ప్ చేసుకోలేని వ్యక్తి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా కష్టం. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే సెయింట్లీ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే సెయింట్లీ పర్సన్స్ హ్యావ్ ద ఫుల్ కంట్రోల్. అంటే ఆ సాధువులకి వాళ్ళ ఇంద్రియాల మీద కానీ వాళ్ళ మనసు మీద కానీ పూర్తి అధీనత ఉంటుంది, అంటే కంట్రోల్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏ విధమైన భావోద్వేగాలకు కానీ ఏ విధమైన ఇంద్రియ లౌల్యాల కానీ లోను కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలరు అనమాట. ఉన్నది ఉన్నట్టుగా చూసేసి వాళ్ళు ఒక మంచి సజెషన్ ఇవ్వగలరు. ఆ పరిస్థితికి ఏదైతే మంచిది. మనకు దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. మనకి ఇంతకుముందు చూసాం కదా, స్పిరిచువల్ లెవెల్ ఉంది, సైకలాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్. ఆ డిఫరెంట్ లెవెల్స్లో మన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఫిజికల్ లెవెల్ ప్రాబ్లం, అంటే అర్జునుడు ఫిజికల్ లెవెల్ ఆలోచిస్తున్నాడు అంటే నేను, నా బంధువులు, నా బాడీకి సంబంధించి నా శరీరానికి సంబంధించిన వాళ్ళంతా ఫిజికల్ కమ్స్ అండర్ ఫిజికల్ లెవెల్. ఇంకా ఫిజికల్ తర్వాత మెంటల్ లెవెల్. మెంటల్ లెవెల్ అంటే మన మానసిక స్థితిని బట్టి. తర్వాత ఎమోషనల్ లెవెల్. ఎమోషన్స్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ డీల్స్ విత్ ఈగో అండ్ ఇంటెలిజెన్స్. ఇంకో డిఫరెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్పిరిచువల్ లెవెల్. స్పిరిచువల్ లెవెల్ అంటే మన స్పిరిట్ అంటే మన ఆత్మ యొక్క లక్షణం స్పిరిచువల్ నేచర్. సో అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏదైనా మనం డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో బేసికల్లీ ఫిజికల్ లెవెల్ అంటే అది బేసిక్, అంటే అన్నిటికంటే అది గ్రాస్ లెవెల్, అంటే ఒక అంటే అందరికీ కనపడుతుంది ఫిజికల్ లెవెల్. లైక్ ఫర్ సపోజ్ ఎవరికైనా ఆకలి అయింది, తనకి భోజనం పెట్టడం అనేది ఫిజికల్ హెల్ప్ అనమాట. ఆ ఫిజికల్ హెల్ప్ ఎట్లా ఉంటుందంటే మనం తనకి భోజనం పెడతాము, నెక్స్ట్ ఒక 4-5 గంటల్లో మళ్ళీ ఆకలేస్తుంది. లేదు అతనికి వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, మంచి బట్టలు కొనిస్తాము. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ మళ్ళీ మళ్ళీ తనకి మళ్ళీ హెల్ప్ కావాల్సి వస్తుంది. మెంటల్ లెవెల్ చేసే హెల్ప్ ఏంటంటే ఫిజికల్ లెవెల్లో కంటే ఇంకా కొంచెం దూరం వెళ్తుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ డ్యూరేషన్, ప్రస్తుతానికి అతను డిప్రెస్ అయిపోయినాడు, తనకి ఏదో మోటివేషనల్ వీడియోస్ లేదా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇచ్చేసి ఒక రకమైన హెల్ప్ చేయొచ్చు, ఒక రకమైన సాయం చేయొచ్చు మనం. అది మెంటల్ లెవెల్ హెల్ప్ అనమాట. ఎమోషనల్ లెవెల్ హెల్ప్ అంటే ఇది ఇంకా మెంటల్ లెవెల్ కంటే ఇంకా కింది లెవెల్. ఎందుకంటే ఎమోషన్స్ కీప్ చేంజింగ్. అంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. ఇప్పుడు ప్రస్తుతానికి కోపంగా ఉన్నాడు, తను ఎలాగోలా శాంతిపరుస్తాం. శాంతిపరిచిన తర్వాత తను కన్విన్స్ కాకపోతే మళ్ళీ ఆ కోపాలు, ఆ కామ క్రోధ మదం అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికి కూడా అంటే మూల కారణం అంటే ఇట్ కమ్స్ త్రూ స్పిరిచువల్. సో ఈ భగవద్గీత నాలెడ్జ్ ఎక్కడంటే ఇట్ విల్ అడ్రస్ ద ప్రాబ్లం ఫ్రమ్ ద రూట్. అంటే స్పిరిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్పిరిట్ నుంచి స్టార్ట్ అయ్యేసి ఆ స్పిరిచువల్ లెవెల్ ఒక రకమైన అండర్స్టాండింగ్ ఇస్తుంది మనకు. మనం స్పిరిచువల్ లెవెల్లో ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నామో దాని మీద ఉండే కవరింగ్స్ ఇవన్నీ మనకు మామూలుగా డిస్కస్ చేసాం కదా. మన కవరింగ్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఆ ఆత్మ మీద మూడు ఉన్నాయన్నమాట: మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మూడు, మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో, అదొక కవరింగ్. ఆ మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో మీద కవరింగ్ ఏంటంటే ఈ మామూలుగా ఈ ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాటితో కూడిన మన శరీరం. సో మనం స్పిరిచువల్ లెవెల్లో మన ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే ఆటోమేటిక్గా వేరే డిఫరెంట్ లెవెల్లో కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం
స్పిరిచువల్ వేలో మనం చేసే హెల్ప్ ఆ జీవితానికి ఆ వ్యక్తికి జీవితాంతం హెల్ప్ అవుతుంది. ఎలాగైతే మనం ఫిజికల్ లెవెల్‌లో చేసే హెల్ప్ చాలా కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. మెంటల్ లెవెల్‌లో మేబీ వీక్స్ ఆర్ మంత్స్. దాని తర్వాత ఎమోషనల్ లెవెల్ మేబీ ఫ్యూ అవర్స్. కానీ స్పిరిచువల్ లెవెల్‌లో అయితే ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. మేబీ ఈవెన్ త్రూ లైఫ్ టైమ్స్. సో ఈ భగవద్గీత యొక్క నాలెడ్జ్ ఏంటంటే ఇట్ గివ్స్ అస్ స్పిరిచువల్ గైడెన్స్, స్పిరిచువల్ హెల్ప్. ఇది మామూలుగా భగవద్గీత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఇంకో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే యోగా గురించి మాట్లాడుతుంది. మనం ఒక ఆత్మ అని, మనం పరమాత్మతో ఒక సంబంధం ఉంది అనేసి ఒక రకంగా మళ్ళీ ఆ కనెక్షన్ ఎలా రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది భగవద్గీత. సో అలా అనమాట. ఇప్పుడు ఈ అర్జున్ పర్స్పెక్టివ్స్ చూసాం కదా. సో అర్జున్ పర్స్పెక్టివ్స్ చూసిన తర్వాత అర్జున ఈజ్ ఏ వెల్ క్వాలిఫైడ్, అంటే ఏబుల్డ్ పర్సన్. అర్జున్కి ఇంకో పేరు ఏంటంటే గూఢాకేశ, అంటే తను నిద్రను జయించాడు అనమాట. నిద్రపోకుండా ఎన్ని రోజులైనా ఉండగలడు. ఇంకా హీఈస్ ద ఫైనెస్ట్ వారియర్ ఇన్ దోస్ టైమ్స్. అంటే వారియర్ అంటే తను ఈ అన్ని రకమైన కంట్రోల్ చేయగలడు అనమాట. అంటే ఎట్లా అంటే తన మనసును కంట్రోల్ చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్లస్ తన అటెన్షన్, కాన్సన్ట్రేషన్, అది కాక తన మెంటల్ ఎబిలిటీస్, తన ఫిజికల్ ఎబిలిటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ పర్సన్ అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో అటువంటి పర్సనే ఈ రకమైన డిప్రెషన్ లోనైనప్పుడు వాట్ ఎవర్ కృష్ణ గివ్ దట్ హెల్ప్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే తీసుకోండి. మనము మన మన పరిస్థితుల్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనకు పెద్దగా అనిపిస్తాయి. కానీ ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ బెటర్ కంట్రోల్ ఆన్ హిజ్ మైండ్ అండ్ హూ హ్యాస్ బెటర్ అంటే ఒక మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం, ఇంకా వేరే వేరే లక్షణాలు, ఇంకా ఫిజికల్ ఎబిలిటీస్ కానీ మెంటల్ ఎబిలిటీస్ కానీ బాగా ఉండే వాళ్ళకి అవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. సో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ కాల్ అర్జున. మనం ఆ అర్జునుడు ఎటువంటి వాడు అంటే ఆ ద్వాపర యుగంలో ఈజ్ కన్సిడర్డ్ అంటే తను బెస్ట్. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా బెస్ట్ పర్సన్ని గురించి ఒక రకమైన చర్చ జరుగుతుంది కదా. ఎవరైనా పోల్చాలంటే బెస్ట్ పర్సన్తో పోలుస్తారు. ఎలాగంటే ఒక బాడీ బిల్డర్ అనుకోండి, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాగా ఉంది బాడీ అంటారు, అట్లా కదా. సో అలా ఆ టైంలో అర్జున వాజ్ ద బెస్ట్ అమాంగ్ ద మెన్. అటువంటి మనిషికి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. సో దానికి కృష్ణుడు ఏ విధంగా జవాబు ఇచ్చాడు, దానికి కృష్ణుడు ఇచ్చిన గైడెన్స్ ఏంటి, కృష్ణ పరమాత్మ ఇచ్చిన గైడెన్స్ ఏంటి, స్పిరిచువల్గా అర్జున్కి ఏ విధంగా హెల్ప్ అయింది, ఆ అర్జున్కి స్పిరిచువల్గా హెల్ప్ అయిన తర్వాత వాట్ ఎవర్ దాని తర్వాత అర్జున్ చాలా కంపారిటివ్లీ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాడు. కానీ డ్యూ టు ద నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత హీ ఈజ్ ఏబుల్ టు ఓవర్కమ్. సో అలాగే భగవద్గీత అనే నాలెడ్జ్ ఉంటే మన జీవితాన్ని చూసే దృష్టికోణం మారిపోతుంది. ఆ దృష్టికోణం మారిపోవడం వల్ల మనకి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతము, ఏది కరెక్ట్ నిర్ణయం, ఏది తప్పు, అవన్నీ అటువంటి నిర్ణయాలు, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే ఒక రకమైన మెచ్యూరిటీ, ఒక రకమైన మానసిక పరిపక్వత డెవలప్ అవుతుంది. సో అది విల్ డిస్కస్. అంటే మనం నెక్స్ట్ చాప్టర్ నుంచి భగవద్గీత యొక్క ఫిలాసఫీ కానీ భగవద్గీత మెసేజ్ స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా ఈ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మనిషిని ఇక్కడికి పంపించే కంటే ముందే తను ఒక మాన్యువల్ క్రియేట్ చేశాడనమాట. ఎలాగైతే ఒక మిషన్ తయారు చేసినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాంతో ఎలా ఉండాలి, దాంతో ఎలా డీల్ చేయాలి అని ఒక ఓనరే, అంటే మ్యానుఫ్యాక్చరు ఒక బుక్ ఇస్తాడు. దాన్ని ఎలా యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మిషన్ అనేసి. ఒక ఫ్రిడ్జ్ కొన్నా కానీ, ఒక వాషింగ్ మిషన్ కొన్నా కానీ, వాటి కూలర్ కొన్నా కానీ ఒక మాన్యువల్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మొబైల్ ఫోన్ కొన్నా కానీ.
సో, మనకి ఏదైనా డౌట్స్ మనకేం తెలియట్లేదు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే, మనం ఏం చేస్తాము? ఆ మాన్యువల్ తీస్తాం. మాన్యువల్ చూసేసి, ఓహ్! బుక్‌లో రాసింది ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం. అలాగే ఈ జగత్తుని సృష్టించిన జగన్నాథుడు, కృష్ణ భగవానుడు అని అంటారు. అవి ఈ హౌ టు బిహేవ్ ఇన్ దిస్ వరల్డ్ అనే దానికి మనకి ఆ వేదాస్ గాని, ఉపనిషత్తులు గాని ఇచ్చాడు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తం తీసుకొచ్చి గీత భగవద్గీత అంటారనమాట. సో, మనం జీవితంలో ఏది చదవకపోయినా గానీ భగవద్గీత యొక్క నాలెడ్జ్ ఉంటే చాలు. హ్మ్. ఇది ఎందుకంటే భగవద్గీత ఈజ్ నాలెడ్జ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై మెనీ గ్రేట్ పర్సనాలిటీస్. కొంచెంమంది ఎన్ని ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనేది 5000 ఇయర్స్ నుంచి 5000 ఇయర్స్ సృష్టి ఆది నుంచి కూడా ఉంది. సృష్టి ఆది నుంచి కూడా ఉంది. కానీ 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేశాడనమాట. రివైజ్ చేసి ఇచ్చాడు. సో, ఇట్స్ ఎ టైమ్‌లెస్ విజ్డమ్. అప్పుడుకు ఎంత రిలవెన్స్ ఉందో ఇప్పటికి కూడా అంతే రిలవెన్స్ ఉంది. హ్మ్. అందుకే ఇప్పుడు చూస్తే మెనీ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇప్పుడు మామూలుగా మెడివల్ ఏజెస్‌లో అయితే శంకరాచార్య గాని, మధ్వాచార్య, రామానుజాచార్య వాళ్ళంతా భగవద్గీతని ప్రమోట్ చేశారు. హ్మ్. దాని తర్వాత కొంచెం ఇక్కడ ఫార్వర్డ్‌కి వచ్చేసరికి ఇంకా కొంచెం మోడర్న్ ఏజ్‌కి వచ్చే స్టార్టింగ్‌లో మహాత్మా గాంధీ, కాదు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అటువంటి వాళ్ళు కూడా భగవద్గీత యొక్క నాలెడ్జ్ ఈజ్ ఎ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ అనేసి చెప్పారు. సో, అటువంటి నాలెడ్జ్‌ని ఇట్స్ ఎ టైమ్‌లెస్ నాలెడ్జ్. ఎలాగైతే ఇప్పుడు మామూలుగా ఆహ్, ఆహ్, కొన్ని కొంచెం మందికి వర్తిస్తాయి. కొన్ని కొంచెం మందికి వర్తించవు. హ్మ్. ఎలాగైతే మామూలుగా ఇప్పుడు ఒక మోడర్న్ కిడ్ తీసుకోండి. మోడర్న్ కిడ్ తీసుకునేసి ఆహ్, తను చదివే సబ్జెక్ట్స్ గాని, తనకుండే ప్రోగ్రామింగ్ స్కిల్స్ గాని అటువంటివి ఒక డిఫరెంట్ లెవెలు. ఒక లేమన్ అంటే నిరక్షరాస్యుడు తీసుకుంటే తనకు ఈ తనకొచ్చే తనుండే సర్కిల్ తినుండే ఈ ఈ ఈ నిరక్షరాస్యుడు అంటే చదువులేని అతను ఉండే సర్కిల్ డిఫరెంట్ ఉంటుంది. తను ఆ హైలీ ఇంటలెక్చువల్ పర్సన్‌కి అంటే అంత బాగా చదువుకున్న అతనికి చెప్పే విషయము ఈ ఏమి చదువులేని అతనికి చెప్తే ఇర్రిలెవెంట్‌గా ఉంటుంది. ఆ మెసేజ్ ఇచ్చినా గాని. కానీ భగవద్గీత నాలెడ్జ్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ భగవద్గీత అంటే ఎట్లంటే ప్రతి ఒక్కరికి హ్మ్. తను చదువు ఉన్నవాని, చదువు లేనివాడు గాని, లేదు తను విద్వాంసుడు గాని, తను సైంటిస్ట్ గాని, తను పొలిటీషియన్ గాని, స్టూడెంట్ గాని, హౌస్ వైఫ్ గాని ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుందనమాట. ఒక రకమైన ప్రాపర్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఆ డిసిషన్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనకు ఒక ప్రాపర్ థింకింగ్ ఉంటుందో థింకింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్స్, యాక్షన్ ఇంటూ బిహేవియర్, బిహేవియర్ ఇంటూ నేచర్. అంటే మన మన నేచర్ అంటే మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి భగవద్గీత నాలెడ్జ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బుక్ అనమాట. సో, అదే కృష్ణుడు చెప్తాడు మీకు ఈ నాలెడ్జ్ ఉన్న తర్వాత భగవద్గీత యొక్క నాలెడ్జ్ తీసుకున్న తర్వాత దేర్ ఈజ్ నథింగ్ మోర్ టు నో యూ. అంటే భగవద్గీత ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు ఏ నాలెడ్జ్ అయినా తీసుకోండి, ఎనీథింగ్ అన్నీ లాస్ట్‌కి వచ్చేసరికి వెన్ యూ హ్యావ్ ద భగవద్గీత నాలెడ్జ్, యువర్ నాలెడ్జ్ విల్ బి లైక్ ఫుల్లీ పర్ఫెక్ట్. దానికంటే యూ డోంట్ హ్యావ్ టు నో ఎనీథింగ్ మోర్. అది ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవానుడే చెప్తున్నాడు. అంటే కృష్ణ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ భగవద్గీత ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ ఆఫ్టర్ నోయింగ్ దిస్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు నో అని చెప్తాడనమాట. సో, అలాగే మనకు వేరే నాలెడ్జ్ ఉండడం మనకు మన మన మెటీరియల్లీ అంటే మన వృత్తిపరంగా గానీ, మన సిట్యుయేషన్ పరంగా గానీ అవసరం. ఫర్ సపోజ్ ఎలా డ్రైవింగ్ నాలెడ్జ్, పొలిటికల్ నాలెడ్జ్, ఆర్ సోషల్ నాలెడ్జ్ అవన్నీ కూడా అవసరం. ఎందుకంటే సమాజంలో ఉండడానికి. కానీ దాంతో పాటు భగవద్గీత నాలెడ్జ్ ఉంటే అవర్ లైఫ్ విల్ బి ఎ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. వింటున్నారా ఎవరన్నా? ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా బ్రో? లే ప్రభుజీ.
ప్రభు కపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. యా చెప్పండి. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ నిమిషం. యాక్చువల్లీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు జనరల్ క్వశ్చన్స్ అంటే రికార్డ్ చేసి పెడతాను. రికార్డింగ్లో వింటే, ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్ వాళ్ళకు కూడా క్వశ్చన్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు. ఉం? కానీ వాళ్ళు అడగలేకపోవచ్చు. సో మీరు అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో అది రికార్డింగ్ చేసి దాంతో పెట్టేస్తాము. సో దాని తర్వాత రికార్డింగ్ ఆపేద్దాం. రికార్డింగ్ ఆపేసిన తర్వాత వీ కెన్ డిస్కస్ లిటిల్ మోర్ టైం చేసి వీ కెన్ ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే వీ కెన్ డూ ఇట్. చెప్పండి బ్రో. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, ఐదు ఐదు గ్రామాలు ఇయ్యండి అని అడిగారు కదా ప్రభు పాండవులు. సో అక్కడ యాక్చువల్లీ అయితే ఆ కింగ్డమ్ పాండవులదే. వాళ్ళు అరణ్యవాసానికి అట్లా వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి వాళ్ళ కింగ్డమ్ వాళ్ళకి. సో అక్కడ ఇవ్వకుండా దుర్యోధనుడు అధర్మం చేశాడు, అన్యాయం చేశాడు, రైట్? సో అప్పుడు చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫైటింగ్, అంటే ఇట్లా యుద్ధానికి వెళ్ళే కంటే ముందు చర్చలు జరిగి, అంటే లైక్ ఒక కోర్టు, ఒక లా అట్లా పెట్టుకుంటారు కదా ప్రభు, ధర్మం అట్లా ఉంటుంది కదా. సో మీరు ఇది మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆ మాట నిలబెట్టడానికి భీష్మ పితామహ కానీ లేకపోతే ద్రోణాచార్యులు కానీ ఎందుకు అక్కడ వాళ్ళు యుద్ధం దాకా వచ్చేదాకా ఏం అయ్యింది? యా, నైస్ క్వశ్చన్ ప్రభు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఎవరితో డీల్ చేస్తున్నాం తెలుసా? వీఆర్ డీలింగ్ విత్ ద లా ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఒక రాజ్యంలో చట్టం ఉందంటే దానికి ఒక పర్సానిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఒక చట్టం ఉందంటే దాని పర్సానిఫికేషన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్, అంటే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. కానీ ఆ కాలంలో చట్టం ఉందంటే ఆ కాలంలో రాజు ఏం చెప్తే అదే చట్టం. అంటే ధర్మం అనేది ఉంటుంది, కానీ రాజు ధర్మాన్ని బట్టి అనుసరిస్తాడు. కానీ దెర్ ఈజ్ ఎ ఫ్రీ విల్ ఫర్ ద కింగ్. కింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. రాజు అనేది భగవతుని యొక్క స్వరూపం అనుకొని భావిస్తారనమాట. సో అటువంటి రాజు పొజిషన్లో ఎవరున్నారంటే ధృతరాష్ట్రుడు ఉన్నాడు. సో ఆ ధృతరాష్ట్రుడు ఈజీగా కంట్రోల్ దుర్యోధనుడికి ఈజీగా బాగా తెలుసు అనమాట, ధృతరాష్ట్రుని ఎలా కంట్రోల్ చేయాలి. ధృతరాష్ట్రుని యొక్క వీక్ హార్ట్ తెలుసు. దుర్యోధనుడు అంటే పిచ్చి ప్రేమ, దుర్యోధనుడు ఏం చెప్పినా కాదని లేడు. సో ఇంకో రకంగా ఆలోచిస్తే దుర్యోధనుడికి పాండవుల పట్ల అమితమైన ద్వేషం అనమాట. వాళ్ళు ఏ విధంగా కూడా అసలు బతికే ఉండకూడదు అనే రకమైన మెంటాలిటీ అనమాట. సో కేవలం ఒక సోషల్ ప్రెషర్ వల్ల వాళ్ళ మీద అటాక్ చేయకుండా వదిలిపెట్టాను వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా ఏదైనా చేయాలనుకుంటే కూడా మనకు ఆలోచిస్తాం కదా, అదే అందరి ముందర చేస్తే బాగుండదు అనేసి. సో ఆ విధంగా కూడా, ఎందుకంటే హీ హ్యాస్ టు ఫేస్ ద సొసైటీ రైట్ తర్వాత. సో ఆ విధంగా ఆలోచిస్తే ఇంకా మీరు అంటారు కదా, ఇంకా తర్వాత భీష్ముడు, ద్రోణుడు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా దే ఆర్ సబార్డినేట్స్ టు ద కింగ్. వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం మాత్రమే. కింగ్ ఇప్పుడు రాజు ఏదైనా చెప్తే దాన్ని ఆచరించే వరకే. రాజుకు సలహాలు అయితే ఇవ్వాలి, కానీ డిసిషన్ మేకింగ్ అథారిటీ విల్ బి విత్ ద కింగ్ ఓన్లీ. సో కింగ్ ఈజ్ ఇన్ హూస్ హ్యాండ్స్? దుర్యోధనస్ హ్యాండ్. సో దుర్యోధనుడు ఒక రకమైన చీటింగ్ మెంటాలిటీ అనమాట. పాండవులు మామూలుగా పాండవుల్ని గుర్తుపట్టాము, మనము పాండవుల్ని పాయింట్అవుట్ చేసాము, వాళ్ళు అజ్ఞాతవాసం అయిపోయే కంటే ముందే వాళ్ళని గుర్తుపట్టేశాము అనే ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది అనమాట. సో ఇంకో ఏంటంటే రీజను, మామూలుగా బలం ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడంటే మామూలుగా ఈ లాజిక్, రీజనింగ్ దాని గురించి పాటించాడు అనమాట. నాకు బలం ఉంది, నేను ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అనే లెవెల్లో ఆలోచిస్తాడు. నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో అనే లెవెల్లో ఒక రకమైన అగ్రెసివ్నెస్ ప్రదర్శిస్తాడు అనమాట. సో ఆ దుర్యోధనకి ఈ అగ్రెసివ్నెస్ కూడా చాలా ఉంది. సో అర్థమైంది కదా మీకు? భీష్మదేవుడు, ద్రోణాచార్య, దే ఆర్ హెల్ప్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఎందుకంటే భీష్మదేవుడు ఈ మేడ్ ఎ ఓ, నేను హస్తినాపురుని యొక్క సింహాసనానికి ఎప్పుడు కూడా రక్షకునిగా ఉంటాను అనేసి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞాబద్ధత వల్ల భీష్మదేవుడు ఏం చెప్పినా కానీ చెల్లదనమాట. ద్రోణాచార్యుడు అంటారా, ద్రోణాచార్యుడు హ్యాస్ టు బి ఫెయిత్ఫుల్ టువర్డ్స్ కింగ్ ఆఫ్ హస్తినాపూర్. బికాస్ ఎందుకంటే తనకు
ఉద్యోగం ఇచ్చి తనను పోషించి తనకు రక్షణ ఇచ్చేసి చేసినంత రాజు కాబట్టి. సో హీస్ హెల్ప్లెస్. నీకు అర్థమైందా ఇప్పుడు? యెస్ ప్రభు. ఇంకేంటి? ఆ! కానీ ధర్మాన్ని కానీ అధర్మం జరిగిందని అధర్మం అయితే జరిగింది. అక్కడ వాళ్ళు అధర్మం దాన్ని జరిగింది. క్వెషన్ ఎస్. చేయలేదు. వాళ్ళు దాన్ని క్వెషన్ చేయలేదు యా అయితే. ఇప్పుడు మామూలుగా ఒక ఆ, పాండవులకి పాండురాజుకి ధృతరాష్ట్రునికి ఇంకొక బ్రదర్ ఉంటాడు, విదురుడు అనేసి. విదుర అవును అని ప్రభు. తెలుసా? అవును ప్రభు. విదురుడు గురించి తెలుసా? తెలుసు ప్రభు. యాహ్! మినిస్టర్ గదా అక్కడ. మినిస్టర్. తను చెప్తాడు ఈ దుర్యోధన వల్లే ప్రాబ్లమ్స్ అన్ని, ఫస్ట్ ఈ దుర్యోధను పంపించేసి నీకు నీ ధృతరాష్ట్రుడు చెప్తాడు ఈ దుర్యోధనుడు చాలా ఈవిల్ మైండెడ్, పూర్తి అన్యాయం చేస్తున్నాడు అందరితోటి, పాండవుల పట్ల కానీ ద్రౌపది పట్ల కానీ చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇతను ఒక్కదాన్ని నువ్వు బహిష్కరించు. ఎందుకంటే ఇప్పుడు చేతికి సేఫ్టీకి అయితే చేయి నరికేసేస్తే ఎంటైర్ బాడీ విల్ బీ సేవ్డ్. అంటే మన మన మళ్ళీ వేరే శరీరానికి పాకకుండా ఉంటుంది. లేదు నా చెయ్యి పోతుంది అనేసి అలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ చేయితో పాటు ఎంటైర్ ఎంటైర్ శరీరం కూడా, అంటే పూర్తి శరీరం కూడా నాశనం అయిపోతుంది. సో అలా చెప్తాడనమాట. ఈ దుర్యోధనుడు ఇటువంటి వాడు, ఇంత అంటే చాలా ఇన్ఫీరియర్ మెంటాలిటీ ఉన్న తను, తనకి తనను రాజ్యం నుంచి బహిష్కరించేసాయి, తను డిసోన్ యూ డిస్కార్డ్ హిమ్ యాజ్ ఎ సన్. అలా చాలామంది రాజులు చేస్తారనమాట. సో దాని అలా చేయి, నువ్వు బతికిపోతావు అని చెప్తాడు. కానీ ఆ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇప్పుడు విదురుడు బై రిలేషన్ దుర్యోధనునికి చిన్నాన్న టైప్ అనమాట. ఎందుకంటే విదురుడు ధృతరాష్ట్రుడు సేమ్ కేటగిరీ కిందకి వస్తారనమాట, ఎందుకంటే ఫ్యామిలీ టైప్ ఆ ఫ్యామిలీలో. సో అటువంటి అతన్ని ఇన్సల్ట్ చేసేసి ఇంటి నుంచి ఏంటి గెంటేస్తారు. సో విదురునికి అటువంటి పొజిషన్ ఉంటే ఇంకా వాట్ టు స్పీక్ ఆఫ్ భీష్మ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ హీస్ వర్డ్ టు, తను ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్య కెనాట్ స్పీక్ ఎనీథింగ్ బికాస్ హీజ్ ఏ హీస్ మెయింటైన్డ్ బై ధృతరాష్ట్ర, రైట్? సో అలా అనమాట. సో ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు జరుగుతాయి ప్రభు, కూర్చొని మాట్లాడుకుంటారు. అధర్మం అనే కొంచెం మంది అంటారు, అధర్మం అని చెప్పిన వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ధృతరాష్ట్రం తెలుసు. సో ఇదంతా జరిగింది. ఇవన్నీ విఫలమై యుద్ధానికొచ్చారు ప్రభు. సో అక్కడ అర్జునుడు ఏదైతే తనకి ఏదైతే కంపాషన్ అంటే దయ, కరుణ, ఎంజాయ్ అంటే ఎవరితోని ఎంజాయ్ చేయాలి, లేదంటే అందరినీ చంపడం వల్ల నాకు ఇంత సిన్ వస్తది, నేను ఇంత కర్మ చేస్తాను, అందరినీ చంపడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అనాథలైపోతారు, వాళ్ళ విమెన్ అంతా అనాథలైపోతారు. అంటే మోడ్ ఆఫ్ దాంట్లో మోడ్ ఆఫ్ గుడ్‌నెస్సే కనిపిస్తుంది కదా ప్రభు. అంటే సెన్సిటివిటీ, సెన్సిటివ్నెస్. రైట్. సో అక్కడ అంటే లెట్స్ సే అంటే ఆ యుద్ధము అక్కడ ఆపేసి వేరే యుద్ధం లేకుండా ఎలా ఈ రాజ్యాన్ని రాబట్టుకోవాలి అన్న ఆలోచన రాలేదా? అది ప్రభు, యు ఆర్ డీలింగ్ విత్ కృష్ణ అండ్ ధర్మరాజ్ దేర్. Dharmaraj is the personification of Dharma. He is well versed and well knowledge in all the aspects of life. ఈజ్ కాల్ వన్ ఆఫ్ ద మహాజన్ అని చెప్పాను కదా. అంటే మహాజనులు అంటే వాళ్ళకి అన్ని రకమైన నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అన్ని విధాలుగా ఆ జ్ఞానంలో పరిపక్వత చెంది ఉంటారు. మెచ్యూర్డ్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ ధార్మిక్ పర్సన్ అనమాట. అన్ని విధాలు ట్రై చేస్తారు. ఫస్ట్ కృష్ణుతో రాయబారం పంపిస్తారు. మాకు కింగ్డమ్ ఇవ్వాలంటాడు, నేను ఇయ్యనంటాడు. సరే ఇవ్వకుండా ఇవ్వకపోయినా కనీసం 5 గ్రామాలని ఇయ్యంటాడు కృష్ణుడు, దానికి ఒప్పుకోరు. సో అన్ని విధాలు ట్రై చేస్తారు. ఎలాగో ఈ యుద్ధం అనివార్యమని వాళ్ళకి తెలుసు అనమాట, అందుకే దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్ఫ్. కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి అనేసి ఇవన్నీ చేస్తారు. కానీ ఏవి వర్కౌట్ కావు. అదే నీ క్వశ్చన్, మిస్ అయ్యాను ఏదన్నా? అవునవును ప్రభు. యాహ్! యాహ్! అవును ప్రభు. సో ధర్మం ఇంకంతేనే. నిలబెట్టడం కోసము ఈ యుద్ధం జరుగుతుంది. అంటే ఒక కింగ్డమ్ కోసం కాకుండా. ఇప్పుడు ఎట్లా అంటే దుర్యోధన వాళ్ళు యాక్చువల్లీ దుర్యోధనుడు ధర్మరాజుతో వైరం పెంచుకున్నాడు కాబట్టి ఆ ప్రజల్ని ఆయన పాలనలో, అంటే ఆయన కంటే నేను బాగా బాగా పాలించలను అని ఒక రకమైన
ధర్మరాజు మామూలుగా ధర్మానికి విరుద్ధంగా ఏ పని చేయకుండా ప్రజల్ని బాగా చూసుకుంటాడు కదా. సో నేను కూడా మీకు అంత రక్షణ ఇవ్వగలను, ఐఎమ్ ఆల్సో ఏబుల్డ్ అడ్మినిస్ట్రేటర్ అనేసి ఆ పేరు రావడానికి దుర్యోధనుడు చాలా బాగా చూసుకుంటాడు అందరినీ. ఎందుకంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు అందరినీ చాలా బాగా మేనేజ్ చేస్తాడు, ప్రజల్ని కానీ సామంతరాజులను కానీ ఇంకా డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, విద్వాంసులు, అటువంటి అందరిని కూడా బాగా మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే హీ హ్యాడ్ ఎనిమిటీ విత్ యుధిష్ఠిర్ హూ వాజ్ ఏ పయస్ కింగ్, హీ వాజ్ ఏ నోబుల్ పర్సన్. సో ఆ ఎనిమిటీ అంటే ఒక రకమైన కాంపిటీషన్ ఉంటుంది కదా, తను మంచోడు అని చెప్తున్నారు అందరూ అంటే నేను కూడా మంచోడుగా పేరు తెచ్చుకోవాలనేసి ఒక రకమైన మంచి యాక్ట్ చేస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆ మెంటాలిటీ ఎట్లా అంటే ఐఎమ్ ద సెంటర్, ఐ షుడ్ బి ద సెంటర్, నాకు పేరు రావాలనే మెంటాలిటీ అనమాట. ఇంకా ఒక రకమైన ఏథిజం అంటే అవసరం లేదు, మనం అంతా మంచిగా ఉన్నాం, మంచిగా చేద్దాం, విల్ బీ గుడ్ అండ్ వీ డూ గుడ్, దట్స్ ఇట్ ఇనఫ్. మనకు సృష్టికర్త అవసరం లేదు, భగవంతుడు అంత అవసరం లేదు, ఈ యజ్ఞాలు యాగాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటే. ఇప్పుడు చూస్తే కొంచెంమంది రాక్షసులు ఉంటారు. రాక్షసులు దే విల్ డూ పర్ఫెక్ట్లీ. అంటే మామూలుగా మీకు తెలుసా ప్రహ్లాదుడు ఉంటాడు, హిరణ్యాక్షుడు ఉంటాడు కదా. హిరణ్యాక్షుని టైంలో వెల్త్ చాలా ఉండేది, అంటే భూమి మంచిగా, ఎందుకంటే భూమి భయపడుతుంటుంది, భూదేవి భయపడుతుంటుంది అనమాట ఈ హిరణ్యాక్షునికి. అందుకనేసి మంచిగా అన్ని క్రాప్స్ అన్ని మంచిగా ఇస్తుంటుంది, మంచిగా వర్షాలు మంచిగా టైం కొడుతుంటాయి, అన్ని కరెక్ట్గా జరుగుతుంటాయి. కానీ ఏంటంటే భగవంతుని పట్ల దేవతల పట్ల కృతజ్ఞత భావం లేకుండా, అంటే ఒక రకమైన ఏథిస్టిక్ మెంటాలిటీలో ప్రజలు జీవిస్తుంటారు. సో ఒక మామూలుగా మనం చెప్పుకున్నాం కదా, ఈ ఈ ఆత్మకి ఒకే జన్మ కాదనమాట, జన్మలు ఉంటాయన్నమాట. సో ఇదంతా ఇంకా డిఫరెంట్ డీప్ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఆలోచిస్తే కూడా దే కెనాట్ డూ ఎనీథింగ్. ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు క్షత్రియ ధర్మము ఏంటంటే వాళ్ళకి ఒక రాజ్యం ఉండాలి, ఆ రాజ్యం ధర్మ ప్రకారం పరిపాలించాలి. గట్టిగా మాట్లాడు కొంచెం. సో క్షత్రియులు అంటే ప్రభు అర్థమైంది. రైట్, వాళ్ళకి ఒక రాజ్యం ఉండాలి, దాన్ని ఒక ధర్మంతో పరిపాలించాలి. సో ఇప్పుడున్న కలియుగంలో ఆ, క్షత్రియులు అనే ఎవరిని మనం డిఫైన్ చేయొచ్చు? మామూలుగా ప్రభుపాద ఏమంటారంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే కలవ శూద్ర సంభవం అంటారు అని చెప్తాయంటే, ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా శూద్రులే, అంటే శూద్ర మెంటాలిటీ ఉంది. శూద్ర మెంటాలిటీ ఏంటంటే దే నీడ్ ఏ బాస్, దే పర్ఫెక్ట్ క్షత్రియ అంటే ఎవరు లేరు అనమాట. అంటే సో ప్రభుపాద ఏమంటారంటే మిలిటరీ పర్సన్స్ ఆర్ కాల్డ్ క్షత్రియాస్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు దేశం కోసం కానీ ఇప్పుడు ఆర్మీలో ఉంటారు కదా, వాళ్ళు క్షత్రియులు అంటారు అనమాట. కానీ వాళ్ళు ఏ ధర్మం ప్రకారము ఏ ధర్మాన్ని క్షత్రియులు అంటే ఇప్పుడు కాపాడడానికి? మామూలుగా సైనికులు కానీ ఆర్మీ మెన్ అంటే యోధులు కానీ, అంటే ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఏదైనా టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేశారనుకోండి, వీళ్ళు ఆర్మీ వాళ్ళు వచ్చి మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మనం ఎట్లా అంటే వి గాట్ యూజ్ టు, అంటే మనం ఆ ప్రొటెక్షన్లో ఉండేసి మనకి అసలు బయట నుంచి ఒక థ్రెట్ వస్తుందనే ఆలోచనలు లేవన్నమాట మనం. మీకు ఒకటి తెలుసా, మంగోలియా అనేసి ఒక మంగోలియన్ కింగ్ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే తన పేరు ఏదో ఉంది. తను ఏం చేస్తాడంటే ఈ అంతా అన్సివిలైజ్డ్ పర్సన్ అంటే జనాల్ని ఎంటేసుకునేసి రాజ్యాల మీద పడేసి ఆ రాజును ఓడించేసేసి వాళ్ళు వాళ్ళు చేసే పని ఏం లేదు, జస్ట్ ఫైట్ చేస్తారు, ఆ రాజ్యాన్ని ఓడిస్తారు. ఆ రాజులో ఇప్పుడు మామూలుగా మిడతల దండు ఉంది కదా, మిడతలు వస్తున్నాయి కదా ఇండియాలో, ఎలా వస్తున్నాయి? అవి ఎక్కడి నుంచో వస్తాయి, వచ్చేసి మొత్తం పంట పొలాల మీద గ్రీన్ వెజిటేషన్ ఏదైనా ఉంటే కానీ మొత్తం తినేసేసి వెళ్ళిపోతాయి. అలాగే ఈ మంగోలియన్ రాజు కూడా ఏం చేసేవాడంటే అంతా వేరే వాళ్ళని అటాక్ చేయడం, ఆ ఆ రాజును ఓడించేసేసాడు. ఇంకా పడేసి ఊర్ల మీద, పట్టణాల మీద, గ్రామాల మీద పడేసేసి దొరికినట్టు దోచుకోవడం కానీ, ఆడవాళ్ళని పాడు చేయడము, ఏది చేయాలనుకుంటే అది ఇంకా చంపాలనుకుంటే చంపడము, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనుభవించేవారు. అనుభవించేసి మొత్తం దాన్ని నాశనం చేసేసి మళ్ళీ వేరే రాజ్యం మీద పడేవారు. సో అటువంటి దుష్టశక్తులు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు టెర్రరిస్టులు కానీ, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. సో అటువంటి వాటిని నుంచి మనకి బార్డర్లో రక్షణ ఇస్తున్నారంటే దే ఆర్ క్షత్రియాస్, రైట్? దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్.
మనకి ఇంటర్నల్లీ కొన్ని అంటే కొంచెమంది క్రిమినల్స్ ఉంటారు. చోటా మోటా క్రిమినల్స్. వాళ్ళతో వీళ్ళంతా కాదు. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్‌తో కంపేర్ చేస్తే ఇది నథింగ్ కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి. బయట నుంచి ఎవరో వచ్చేసి టెర్రరిస్ట్స్ వచ్చేసి అందరిని కాల్ చేస్తున్నారు. హ్మ్. అంత విచక్షణ రహితంగా వెళ్ళిపోకుండా అంటే ఒక సమాజాన్ని రక్షిస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళ ప్రొటెక్షన్ క్షత్రియులంటే మిలిటరీ మ్యాన్, పోలీస్ మ్యాన్ వాళ్ళ ప్రొటెక్షన్ లేకుంటే ఇంకా దిగజారిపోతాయి కదా! అర్థమైందా నేను చెప్పింది? హ్మ్. సో, మనం ఆ ప్రొటెక్షన్‌లో ఉండేసి మనకసలు థ్రెట్ అంటే ఏంటి తెలియకుండా ఉండిపోయిందనమాట. మన కోసం ఎంత త్యాగం చేస్తున్నారో మనం వి కాంట్ ఫీల్ ఇట్. అంటే మనకి ఎన్ని డేంజర్స్ ఉన్నాయో మనకు తెలీదనమాట. ఎలాగైతే ఆహ్, మామూలుగా ఆహ్, పిల్లలు పెరిగేంత వరకు గూడా పేరెంట్స్ రక్షణలో ఉంటారు గదా! సో, వాళ్ళకి వాళ్ళ ప్రొటెక్షన్ గానీ, వాళ్ళ తిండి గానీ, వాళ్ళ విద్య లైక్ ఎడ్యుకేషన్ గానీ, వాళ్ళ హెల్త్ విషయంలో గానీ, అన్ని విషయాల్లో పేరెంట్స్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. ఆ పిల్లలేమనుకుంటారంటే దే టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అయ్యో! దే టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఎస్పెషల్లీ ద న ఆహ్, న రిచ్ హైఫై ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఎవరి వాళ్ళు ప్రతీది కూడా ఒక రకమైన దే టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. అంటే ఇంకా నాకు అర్హత ఉంది. నా నా నాకు ఇది సాధించ ఇది నాకు నా అంతటా అంటే ఐయామ్ క్వాలిఫైడ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనే రకమైన మెంటాలిటీలో ఉంటారనమాట. సో, అలాగే మనం గూడా ప్రొటెక్షన్‌లో ఉంటూ మనకు తెలియట్లేదనమాట. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి బయట నుంచి. ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ రైట్. దే ఆర్ మెనీ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ దే ఆర్ మెనీ వార్స్ లైక్ దట్. మెనీ వార్స్ అండ్ మెనీ సిట్యుయేషన్స్. హ్మ్. ఫర్ సపోజ్ చూడండి మనకు మన రాజులంతా ఫెయిల్ అయ్యడం వల్ల బ్రిటిష్ వాళ్ళొచ్చేసి 200 ఏళ్ళు దే ఎక్స్‌ప్లాయిటెడ్ ఇండియా లైక్ ఎనీథింగ్. హ్మ్. సో, అటువంటి సిట్యుయేషన్‌లు చాలా ఉంటాయన్నమాట. సో, అన్‌లెస్ దేర్ ఈస్ ప్రొటెక్షన్ ఇన్ ద సొసైటీ ప్రొ ప్రొటెక్షన్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ ఎవ్రీ లెవెల్ ప్రభు. ఒక ఒక ఫ్యామిలీ, ఒక ఊరు, ఒక స్ ఆహ్, ఒక సిటీ, ఒక కంట్రీ ప్రొటెక్షన్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ ఎవ్రీ లెవెల్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్షత్రియ టు గివ్ ప్రొటెక్షన్. ఓకే ప్రభు అర్థమైందా? యెస్ ప్రభు. ఎనీ మోర్? ఎవరికైనా ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఐ విల్ స్టాప్ రికార్డింగ్.